hemophilic female, a hemophilic female married a male, a hemophilic female married a hemophilic female married a male. All the daughters appeared are carriers. All the daughters appeared are carriers. The daughter is married. The daughter is married. A male. The daughter is married a male who is like one of her brother. Who is like one of her brother. Is like one of her brother. Then you can continue the problem. Presentation important here. The first time కాబట్టి ఇక్కడ చెప్తాను చూడండి. The given problem, a hemophilic female married a male. ఇక్కడ the feature of the male is not given. A hemophilic female married a male. We know sons, what kind of sons will be appeared here. కదా ఇలా mother two X chromosomes से sons అవుతారు. ఇక్కడ చూడండి. That mother two sons X chromosomes అవుతారు కాబట్టి we can say all the sons of hemophilic mother are going to be hemophilic. Then we said in the problem the daughters are carriers. The daughters are carrier. To be carrier, that already one X chromosome came from the mother is the hemophilic X chromosome came over. So అప్పుడు ఈ క్యాపిటల్ H రావడానికి సోర్స్ ఏంటి? ఫాదర్. కాబట్టి ఫాదర్ ఇస్ ఇలా వేసారు. Presentation. ఎప్పుడైనా సరే P1 parental generation ఇక్కడ F1 generation. Now what is said? The female married a male who is like one of her brother and a hemophilic male. So what kind of offspring are appeared? Direct గా వేసే కెపాసిటీ ఇప్పటికే వచ్చుండాలి. What kind of offspring are appeared in case of daughters? 50% of the daughters are carrier. 50% of daughters are hemophilic. Sons point of view that 50% of sons are normal, 50% of sons are hemophilic. This is the total process which we can say. This is a problem. This type of representation important. This type of representation is important. So write down next problem. This is Rasa. అంటే ఒకవేళ ఈ ప్రాబ్లం మీకు అర్థం కాలేదు, ప్రజెంటేషన్ అర్థం కాలేదు, ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం ముందు చేసిన ప్రాక్టీస్ ఒకసారి చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ లో వచ్చిన ఈ పేరెంట్స్ కి సంబంధించిన ఆఫ్స్ప్రింగ్స్ కదా. సో షీ ఇస్ డాటర్ మ్యారీడ్ ఎ మేల్ హూ ఇస్ లైక్ వన్ ఆఫ్ హర్ బ్రదర్. ఇద్దరు ఒకలాగే ఉన్నారు కదా, అలాంటప్పుడు ప్రాబ్లం ఏం లేదు. అంటే ప్రాబ్లం అంటే ఇద్దరు ఒకలా ఉన్నారు కాబట్టి నేను వన్ ఆఫ్ హర్ బ్రదర్ అన్నా ఇబ్బంది ఏం కాదు. రైట్. A female married normal male. A female married normal male. 100% sons of 100% sons are color blind. 100% sons are color blind. Undu tondara right. 100% sons are color blind.
the daughter married a male. The daughter married a male who is like one of her brother. The daughter married a male who is like one of her brother. ఈసారి నేను కలర్ లైన్ తీసుకున్నాను, పేరెంట్ని చేంజ్ చేశాను. ప్రజెంటేషన్లో మీకు ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు ట్రై చేయండి ఫస్ట్. ఏ ఫీమేల్, కానీ గివెన్ వాట్ ఈస్ దట్ ఫీమేల్, అవి ఏంటో ఇవ్వలేదు. దాన్ని ఎప్పుడు రాయాలి, ట్రై చేయండి. ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాబ్లంలో నెక్స్ట్ జనరేషన్ వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా రాయండి. సన్స్ ఇచ్చారు కింద రాయి, సన్స్ 100% సన్స్ ఆర్ కలర్ బ్లైండ్. XY నెక్స్ట్ XY స్మాల్ c కలర్ బ్లైండ్. స్మాల్ c. ఇప్పుడు కెన్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ మదర్? 100% సన్స్ కలర్ బ్లైండ్ అయితే మదర్ ఏమవుతుంది? ఇప్పుడు 100% సన్స్ హీమోఫిలిక్ అయితే మదర్ ఏమవుతుంది? హీమోఫిలిక్. ఓకే, అంటే ఈ లాజిక్ దగ్గర మిస్ అయ్యాం సార్. ఇప్పుడు మదర్ ఇస్ హీమోఫిలిక్ అనుకుంటాం, ఫాదర్ ఏంటో తెలియదు. కెన్ యూ సే సన్స్? చెప్పొచ్చు. ఎలా? ఎందుకంటే ఫాదర్ ఇచ్చింది వై క్రోమోజోమ్ కదా, ఫాదర్ ఎక్స్ మీద ఏముంటుంది మనకు సంబంధం లేదు. అలాంటప్పుడు we can say like this, 100% sons are hemophilic. కాన్సెప్ట్ ఏంటంటే మదర్ హీమోఫిలిక్ అయితే 100% sons are hemophilic. మదర్ క్యారియర్ అయితే, ఎందుకంటే ఫాదర్ నుంచి వచ్చేది ఎప్పుడైనా వైఏ కాబట్టి నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఎక్సే, బికాస్ ఆఫ్ ఎక్సలెంట్ ఇన్హెరిటెన్స్. అప్పుడు ఏమవుతాయి? ఒక ఎక్స్ ఇక్కడ వేసుకోవాలి, ఒక ఎక్స్ ఇక్కడ వేసుకోవాలి. 50% sons are hemophilic, 50% sons are normal sons. మదర్ 100% నార్మల్ అయితే 100% సన్స్ ఆర్ నార్మల్. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏమన్నాను? 100% సన్స్ ఆర్ కలర్ బ్లైండ్. సో కలర్ బ్లైండ్ సన్స్ ఉన్న మదర్ ఎలా ఉంటుంది? ఆ ప్రొజెక్షన్ స్మాల్ సి మదర్ మీద వేసేయాలి. సో దట్స్. ఇప్పుడు డాక్టర్స్ కంప్లీట్ కలర్ బ్లైండ్ ఎలా డిసైడ్ చేశారు? బేస్డ్ ఆన్ ద సన్స్. ఫాదర్ సంగతి ఇచ్చారు ప్రాబ్లం. ఫాదర్ సంగతి ఇచ్చాడు. ఫీమేల్ మ్యారీడ్ నార్మల్. నార్మల్ అంటే క్యాపిటల్ C. అవి ముందు నేర్చుకోవాలి. ఆ హీమోఫీలియా కలర్ బ్లైండ్ కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంటే మనకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. సో అగైన్ యూ నీడ్ టు డూ మళ్ళీ A1 B2 A2 అన్నీ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఏ ఫీమేల్ అన్నప్పుడు నేనేం చెప్పలేదు కాబట్టి ఇలాగే రాయాలి. మ్యారీడ్ ఏ నార్మల్ మేల్. సో క్యాపిటల్ C రాశారు. Then 100% sons are color blind. So now we can say mother is going to be color blind. So our daughters are going to be carrier. Daughters are going to be carrier. మళ్ళీ సేమ్ ప్రాబ్లం అది ఒకటే. దట్ అంటే కాకుండా చేంజ్ చేశారు కదా, హీమోఫిలియా ఇక్కడ కలర్ బ్లైండ్ చేస్తుంది. సో దిస్ డాటర్ మ్యారీడ్ ఎ మేల్ లైక్ వన్ ఆఫ్ హర్ బ్రదర్. సో అప్పుడు సన్స్ ఏమవుతారు? 50% sons are, ఈ క్యాపిటల్ C స్మాల్ c పెద్దగా వేయాలి. దట్ మేక్స్ ద డిఫరెన్స్. 50% sons are normal, 50% sons are color blind. 50% daughters are carriers, 50% daughters are color blind. అంటే వీటి యాక్చువల్గా థర్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్. బట్ వీటి కోసం మీరు ఒకసారి మళ్ళీ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయండి. ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటో చెప్పగలిగారు ఫస్ట్. నార్మల్ సన్స్ ఎలా వస్తారు? చెయ్యొద్దు, చూసి చెప్పాలి. 100% సన్స్ ఆర్ నార్మల్, 100% డాటర్స్ ఆర్ క్యారెక్టర్స్. దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే మైండ్లోనే దీన్ని ఇలా సెపరేట్ చేయాలి.
తర్వాత చేసినా మనకు తెలిసేది ఏంటంటే ఫాదర్ Y ఇస్తాడు, మదర్ దగ్గర ఉన్న ఈ 2X క్రోమోజోమ్ని లాక్కొచ్చేసి మనం ఇలా రాస్తాం. మనం బాక్సెస్ చేసినా మనం చేసేది అదే. సో కాబట్టి మదర్ దగ్గర ఉన్న 2X క్రోమోజోమ్సే 2 sons. ఆ విషయం అర్థం కావాలి. నెక్స్ట్ అయితే ఆ విషయం మీకే అర్థం కావాలి. ఏది ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకే అర్థం కావాలి. అది ఇప్పుడు డాటర్స్ ఎలా చూస్తాము? వైతో సంబంధం లేదు. డాటర్స్ మదర్ దగ్గర ఉన్న ఒక X, ఫాదర్ దగ్గర ఉన్న ఒక X. సో క్యాపిటల్ H స్మాల్ h క్యారియర్, క్యాపిటల్ H స్మాల్ h క్యారియర్. ఈ టైప్ అంటే చూడగానే గుర్తుపట్టగలిగే కెపాసిటీ వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ చేయాలి. ఈ టైప్ ప్రాబ్లమ్స్ చేయాలి. లెట్ మీ గివ్ ఎ ప్రాబ్లమ్ హియర్. Sons చెప్పండి. 50% sons are normal, 50% sons are hemophilic, 100% 50% daughters are hemophilic. దీనికి 50% daughters are carriers. అంటే ఇది ప్రైమరీ లెవెల్ ప్రాక్టీస్. ఇది వేసుకొని ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం ఫస్ట్ మనకు తెలియాలి ఏంటంటే స్మాల్ హెచ్లో హీమోఫిలియా వస్తుంది, క్యాపిటల్ హెచ్ అంటే నార్మల్. బికాస్ ఇది X linked recessive disorder, expression of the disease in recessive condition. Color blind, smalls. ఓకే, ఇది కరెక్ట్ గా ఉంటే మళ్ళీ మనం ఇన్కాంటినెన్షియా పిగ్మెంటేకి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం. అంటే దట్స్ వై బిఫోర్ 2 days itself I given all these because of to keep these things in mind. ఇవి ప్రాక్టీస్ వల్ల వస్తుంది. దట్ సింక్ అవ్వాలి. మొత్తం సింక్ అయిన తర్వాత గుర్తుపడతాం. మదర్ ఈజ్ హీమోఫిలిక్, ఫాదర్ ఈజ్ నా స్పీడ్ పెరగాల. 100% sons are hemophilic, 100% daughters are carriers. నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం ఏంటంటే 100% sons are hemophilic, but is mother hemophilic, 100% daughters are carriers. ఇదే క్వశ్చన్ ఇస్తారు రైట్. 100% sons are hemophilic, 100% daughters are carriers. Find out the parents. 100% sons are hemophilic, 100% daughters are carriers. Find out the parents. ఎలా చేయాలి? "100% daughters are carriers" అన్న ముందు రాయండి. ఇలా రాయండి, 100% daughters are carriers. ఒక టైం తర్వాత పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్ చెప్పగలిగే స్థితికి రావాలంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు ఇది రాసా, ఇది రాసా 100% sons are hemophilic. ఈ సన్స్ హీమోఫిలిక్ కండిషన్ నుంచి మనం ఏం డిసైడ్ చేయొచ్చు? ఈ 2X క్రోమోజోమ్స్ మదర్ కాబట్టి మదర్ రాసేస్తాం. మదర్ హీమోఫిలిక్ అని డిసైడ్ అయ్యాక ఇక్కడ మదర్ హీమోఫిలిక్ అని డిసైడ్ అయ్యాక ఈ డాటర్ కి హెచ్ వచ్చిందంటే ఇది ఫాదర్ దే ఉంటుంది. ఈ టైప్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు చేసిన 6 కాంబినేషన్స్ హీమోఫిలియా, కలర్ బ్లైండ్నెస్ కాంబినేషన్స్ లో ఆఫ్ స్ప్రింగ్స్ మాత్రమే తీసుకుని పేరెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. యూ హావ్ 12 ప్రాబ్లమ్స్ ఫర్ X linked recessive. అంటే కలర్ బ్లైండ్నెస్ కి హీమోఫిలియాకి మీ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ప్రాబ్లమ్ డెడికేటివ్ గా కూర్చొని రివర్స్ లో చేయాలి. ఓకే, అంటే ఇది సింక్ అవ్వాలి, చదివితే వచ్చేది కాదు, సింక్ అవ్వాలి. ప్రతి ప్రాబ్లమ్ లో ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ ఆఫ్ స్ప్రింగ్ తీసుకొని ఒక పద్ధతిలో పెట్టాలి. ఫస్ట్ ఏంటి? సన్స్ దగ్గర 2X క్రోమోజోమ్స్ మదర్ కాబట్టి మదర్ వేసి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 son is normal, 1 son is hemophilic కదా. ఓకే, సో వాట్ ఈజ్ మదర్? Carrier. 1 daughter is carrier, 1 daughter is hemophilic. ఫాదర్ కి ఉంటా. ఇప్పుడు ఫాదర్ ఏమైతే ఎన్ని ఉన్నాయండి కాంబినేషన్లు? 2 ఉన్నాయి కదా. ఇదిగో ఫాదర్ ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు. ఓకే, ఫాదర్ ఇలా ఉన్నాడు అనుకోండి, హీమోఫిలిక్ ఫాదర్ అనుకోండి, స్మాల్ హెచ్ ఇక్కడ కుదురుతుంది, క్యాపిటల్ H స్మాల్ హెచ్ కుదురుతుంది, మన వేసి కుదురుతుంది. ఫాదర్ ఇలా ఉన్నాడు అనుకోండి, అసలు డాక్టర్ హీమోఫిలిక్ వచ్చే ఛాన్స్ లేదు. ఉన్నవే 2 కాంబినేషన్స్ కదా. ఓకే, కొంచెం యాటిట్యూడ్ వచ్చేంత వరకు ఇలా చేసుకోండి. ఫాదర్స్ అంటే
మేల్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నార్మల్ మేల్ హిమోఫిలిక్ మేల్. సో కాబట్టి ఇలా ఉంటే ఏమవుతుంది, ఇలా ఉంటే ఇట్లా పర్సనల్ పాసిబిలిటీస్, పర్సనల్ కాంబినేషన్స్ చేసుకోవాలి. యూజువల్గా ఈ ప్యాటర్న్ నేనే రన్ చేస్తాను. అరౌండ్ 15-20 days ఈ ప్యాటర్న్ నేను రన్ చేస్తాను. బ్లడ్ గ్రూప్ ఇన్హెరిటెన్స్ స్టార్ట్ అవ్వడానికి ముందే హీమోఫిలియా స్టార్ట్ అవుతుంది. ఈ హీమోఫిలియా కలర్ బ్లైండ్నెస్ ఎక్సలెంట్ టాపిక్ వెళ్ళేలోపు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతాయి. అయితే ఇక్కడ నేను ఆ టైప్ ఓరియంటేషన్ కష్టము. ఇప్పుడు నేను మీకు ఒక వే చెప్పాను, హౌ టు మేక్ ఇట్. ఏంటిది, ఆఫ్ స్ప్రింగ్స్ అన్ని పక్కన పెట్టుకొని వేసి మీరు వేసిన డ్యువల్ కాంబినేషన్స్ ఆఫ్ స్ప్రింగ్స్ వేసి ట్రై టు ఫైండ్ అవుట్ ద పేరెంట్స్. బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే సన్ దగ్గర ఉన్న 2X క్రోమోజోమ్సే మదర్, సన్ దగ్గర ఉన్న 2X క్రోమోజోమ్సే మదర్. ఎప్పుడైనా సరే ఫస్ట్ సన్సే తీసుకోవాలి. ఓకే, అంటే మదర్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఇది నేను ఆఫ్ స్ప్రింగ్స్ వేసాను. ఇలాంటి కాంబినేషన్స్ మీరు వేసుకోండి. మీ దగ్గర ఉన్న 12 ప్రాబ్లం నుంచి ఆ కాంబినేషన్స్ ఇలా వేయండి. ఆఫ్ స్ప్రింగ్స్ వేయండి, ఫస్ట్ ట్రై చేయండి, వచ్చేలా ట్రై చేయండి. మళ్ళీ ఆన్సర్ కోసం చూడదు, ఆన్సర్ కరెక్టా కాదని కూడా చూడదు. కరెక్ట్ ఏంటి మళ్ళీ మీ ప్రాబ్లం, ఎందుకంటే మీకు తెలియాలి కరెక్టా కాదు. ఏం చేయాలి, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి. ఈ 2X క్రోమోజోమ్స్ మదర్ కాబట్టి ఈ క్యాపిటల్ హెచ్ వేసేసాం. ఇక్కడ డాటర్లో ఒక స్ట్రాంగ్ హెచ్ వచ్చింది సార్, అది రావాలంటే ఖచ్చితంగా అది ఫాదర్కే ఉండాలి, ఇక్కడ మదర్ ఫిలప్ అయిపోయింది కదా. సో ఈ టైప్ లాజిక్స్ తోటి యూ నీడ్ టు ప్రాక్టీస్. ఓకే, ఇది అడ్డదారి. మామూలుగా అయితే ఐ యూజ్ టు హ్యాండిల్ సిచ్యువేషన్, బట్ ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఇంకొక 15-20 days పడుతుంది కాబట్టి అది కష్టం. అంటే ఈ 12 కాంబినేషన్స్ నేనే థియరిటికల్ పార్ట్లో ఇస్తుంటాను అన్నమాట. అంటే ఇది థియరిటికల్ పార్ట్ అంటే 100% సన్స్ ఆర్ నార్మల్, 100% డాటర్స్ ఆర్ క్యారియర్, ఫైండ్ అవుట్ ద పేరెంట్స్. ఇలా ప్రతి ప్రాబ్లమ్ని థియరిటికల్గా ఇస్తాను. నౌ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, యూ నీడ్ టు కన్వర్ట్. మీరు ట్రై చేయండి, మీరు కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా యాటిట్యూడ్ వస్తుంది దట్ మేక్స్ యూ టు గెట్ దిస్ పర్టికులర్. సో ఇది హీమోఫిలియా, కలర్ బ్లైండ్నెస్ అండ్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెట్ us do in the form of presentation. ఒక ప్రాబ్లం ప్రెజెంటేషన్ చేద్దాం. రైట్, కలర్ బ్లైండ్నెస్ కి ప్రెజెంటేషన్ చేద్దాం. A normal female married a colorblind male. రాయకు చాలా ఉంది రాసేది కింద అలా ఎక్కువ. A normal female married a colorblind male. The offsprings formed in the first generation are 100% daughters and sons appeared normal. Formed offspring in the first generation are appeared normal. ఎలా రాష్ట్రం సీరియస్ The offspring formed in the first generation are 100% daughters and sons are normal. Okay, when the appeared daughters are crossed with one of her brother, directly asked me, one of her brother. In F2 generation, 50% sons are with colorblind, 50% sons are normal. 50% sons are colorblind, 50% sons are normal. 100% daughters are normal. ఇక్కడ usually no need to mention every time carrier. Carrier is also normal in expression. అవునా? సో కాబట్టి దానికి సంబంధించి మీరు కన్సిడర్ చేయకండి. ఇప్పుడు ట్రై చేయండి ప్రజెంటేషన్ ఫ్రమ్ ద పేరెంట్ జనరేషన్, 3 generations అయిపోయింది.
సార్ ఏదైనా చూసినట్టుగా అనిపిస్తుందా? ఎక్కడైనా ఇది చూసినట్టుగా అనిపిస్తుందా? ఇక్కడ చూడండి ఏమన్నా? అవునా, వెరీ గుడ్, వెరీ సూపర్. ఇక్కడ చూడండి ఏం a normal female married a color blind male. లేవు కదా చెప్పేటప్పుడు కూడా ఇంటి లేదు, హెల్త్ పాడైపోయింది. A normal female married a color blind male. ఇది మనమే చెప్పాం, ఆఫ్స్ప్రింగ్స్ అపియర్డ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఆల్ ఆర్ నార్మల్ అని చెప్పేసాం. ఆల్ ఆర్ నార్మల్. దెన్ when ఫస్ట్ జనరేషన్ ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ క్రాస్డ్ ఈచ్ అదర్, అంటే దట్ మీన్స్ ఫీమేల్ ఇస్ క్రాస్డ్ విత్ ద మేల్, దట్ వాట్ హ్యాపెన్ హియర్? 100% 50% sons are color blind, 50% sons are normal, they appear. And daughter's point of view లో all are appeared నార్మల్ అని నేను చెప్పాను, కానీ వన్ ఆఫ్ దిస్ క్యారియర్ కదా, అదే నేను ఇంకా చెప్పింది. క్యారియర్ అయినా హర్ ఎక్స్ప్రెషన్ ఇస్ నార్మల్ కదా. ఐ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు సే షీ ఇస్ నార్మల్ ఇన్ హర్ ఎక్స్ప్రెషన్. షీ డోంట్ హ్యావ్ కలర్ బ్లైండ్, బట్ షీ మే క్యారీ టు ద ఎక్స్ప్రెషన్, బట్ షీ డోంట్ హ్యావ్ కలర్. సరే, ఇప్పుడు ఓకే కదా. ఈ క్యారెక్టర్ ఒకసారి చూడండి, కలర్ బ్లైండ్. ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ మదర్ నుంచా, ఫాదర్ నుంచా? మదర్ నుంచి. ఇది పెద్దగా వేసుకుంటే కన్ఫ్యూషన్ అవుతుంది. ఎక్కడి నుంచి? వాళ్ళ మదర్ నుంచి. మదర్ నీకెక్కడి నుంచి వచ్చింది అంటే దీన్ని క్రిస్ క్రాస్ అంటాం, విచ్ ఐ షోన్ ఎస్టర్డే ఇన్ హీమోఫిలియా. సేమ్ ప్రెజెంటేషన్ లో హీమోఫిలియా కూడా వేశారు. కిందికి వచ్చింది, కింది నుంచి పైకి వచ్చింది. ఏ నుంచి కిందికి వచ్చిందా, ఏ నుంచి అడ్లేదు. ఆరంభం పైకి లేదు. మన వాళ్ళ క్యారెక్టర్ గ్రాండ్ ఫాదర్ వస్తారా, గ్రాండ్ ఫాదర్కి మన వాళ్ళు వస్తారు. Then let us do right. A red-eyed female, a homozygous red-eyed female Drosophila. A homozygous red-eyed female Drosophila. Married and born cross. A homozygous red-eyed female Drosophila crossed with white-eyed male Drosophila. Crossed with white-eyed male Drosophila. All the offsprings appeared in the first generation are. All the offsprings appeared in the first generation are red-eyed. All the offsprings appeared in the first generation are red-eyed. When the first generation offsprings are crossed each other, when the first generation offsprings are crossed each other, when the first generation offsprings are crossed each other, in second generation, F2, in second generation, in F2 generation, 50% of the male Drosophila, 50% of male Drosophila appeared with white colored condition. 50% of the male Drosophila are appeared with white-eyed condition. The white-eyed condition of
the white-eyed condition of male Drosophila in F2 generation the white-eyed condition of male Drosophila in F2 generation is obtained from his mother. His mother, which she is taken it from her father, which she is taken it from her father. It means and then textbook it means the character of the grandfather. It means the character. In bracket you can make white-eyed. What is the character? White-eyed. The character of the grandfather came to grandson through his mother. దీన్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు దీని ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సిమిలర్ కైండ్ యాక్చువల్లీ రెడ్ ఐడ్ ఫీమేల్ డ్రోసోఫిలా. ఇది రెడ్ ఐడ్ కండిషన్ వచ్చేసి డామినెంట్ క్యారెక్టర్. ఇక్కడ చూడండి a red-eyed female Drosophila is crossed with white-eyed male Drosophila. All the offspring appeared in the first generation are red-eyed. Under red-eyed. When the first generation offspring are crossed each other, as usual females are appeared with red-eye. One is homozygous and heterozygous. But one of the male is appeared with white color. The white color condition of a male is from his mother, which she continues from X-ray రాయదా? X-ray రాసి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సార్ ఇక్కడ X-ray మీరు ఇప్పుడు ఒకటి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ వయసు లేదు. ఇక్కడ వయసు లేదా వయసు లేదు. వయసు వచ్చి होता है चलता है दुनिया. యాక్చువల్గా ఇదే బిగినింగ్ టాపిక్ బిగినింగ్ ఇదే మన టీహెచ్ మోర్గాన్ థామస్ హంట్ మోర్గాన్ వెన్ ఈస్ డూయింగ్ ఏ క్రాస్ అప్పటికే మెండల్ ఉన్నాడు. మెండల్ ఈజ్ ఓవర్. వెన్ ఏ హోమోజైగస్ టాల్ ప్లాంట్ ఈస్ క్రాస్డ్ విత్ ఎ డ్వార్ఫ్ ప్లాంట్ ఆల్ ద ఆఫ్స్ప్రింగ్స్ అపియర్డ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఆర్ టాల్ ప్లాంట్స్. All the offsprings appeared in the first generation of tall plant. When the heterozygous plants are crossed each other in F2 generation, 75% of the plants are appeared with tall and 25% of the plants are appeared dwarf. The dwarf condition of this particular is obtained from their parents, which that recessive character they have taken from their parents. దానికి చాలా తేడా ఏంటంటే ఈ డ్వార్ఫ్ ప్లాంట్ ఒక ఎనిమల్ అనుకుందాం. అంటే దట్ మీన్స్ యు టేక్ బ్లడ్ గ్రూప్స్ లైక్ ఇఫ్ యు టేక్ ద బ్లడ్ గ్రూప్స్ లైక్ homozygous A blood group with O blood group, all the offsprings appeared in the first generation are A blood group, heterozygous. When these offsprings are crossed each other, 75% of the offsprings are with A blood group and 25% is O. ఈ O రావడానికి రీజన్ ఎవరంటే వాళ్ళ పేరెంట్స్ are having O as a recessive condition and that O is there in their mother or father. అయితే ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అసలు టీనేజ్ మోర్గాన్ ఏమి ఉద్దేశం ఏంటి?
ఈ మూవ్మెంట్ గ్రూప్ మేల్ అవుతుందా ఫీమేల్ అవుతుందా, సన్ అవుతుందా డాటర్ అవుతుందా? సన్ లేదు సార్, మీకు ఆన్సర్ ఇందులో పైన పైన మేల్ ఏదో ఫీమేల్ అని చెప్తే యాక్చువల్గా సన్ అవ్వచ్చు డాటర్ అవ్వచ్చు చెప్పలేదు. ఏమైనా అవ్వచ్చు. ఎప్పుడు అవుతుందంటే అలా ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆటోజోమల్ ఇన్హెరిటెన్స్ 22 pairs of autosomes 22 pairs of autosomes in male are similar with the 22 pairs of autosomes in female. The character called blood group is present on 9th chromosome of human being. That is nothing but autosome. Okay. అయితే మెంటల్ కి డౌట్ ఎక్కడ వచ్చిందంటే హీమోఫిలియా ఇస్ ఎ క్యారెక్టర్ డ్రోసోఫిలా రెడ్ ఐ అండ్ తీసుకున్న ఎగ్జాంపుల్ అదే రెడ్ ఐ ఇస్ ఎ క్యారెక్టర్ విచ్ ఇస్ నార్మల్ కండిషన్ ఇన్ డ్రోసోఫిలా. అంటే యాక్చువల్గా డ్రోసోఫిలా కలరే ఐ కలరే రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ సిజేరియన్ ఎప్పుడు కూడా ఫీమేల్ తీసుకుంటారు అంటే అది రూల్ ఏం లేదు సార్, జనరల్గా తీసుకుంటారు. జనరల్గా తీసుకుంటారు ఎందుకంటే ఈ మెథడ్ సెక్స్ డిటర్మినేషన్ టైంలో ఒక చిన్న లాజిక్ ఉందన్నమాట. అలా తీసుకుంటే వీ హ్యావ్ 4 టైప్స్ బేసికల్ XXXO, ZO ZZ, XXXY, ZW ZZ. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ యాక్చువల్. ఇందులో ఈ ఆర్డర్లో బైహార్ట్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఫస్ట్ వచ్చేది ఎప్పుడైనా ఫీమేల్ అవుతుంది. నేను అది మెయింటైన్ చేస్తాను అనమాట. అంటే ఏ స్టెప్ కూడా మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు ఈ 4 మెథడ్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్లో XXXY, ZO ZZ, తర్వాత XXXO, ZW ZZ ఏం రాసినా సరే నేను ఫస్ట్ ఫీమేల్ రాస్తాను. అది ఒక్క పాయింట్ గుర్తుంటే ఈ మొత్తం 8 మార్క్స్ కింద రాసి పారేయచ్చు అనమాట. దానికి ఒక చిన్న లాజిక్ ఉంది, మ్యాపింగ్ ఉంది అట్లా. అందుకని బై హార్ట్ చేసినప్పుడు కూడా యూజ్ చేసేలాగా కొంచెం కూడా చేంజ్ చేయకండి. హెడ్డింగ్స్ బై హార్ట్ చేయండి. హెడ్డింగ్స్ బై హార్ట్ చేసి ఫస్ట్ వరకు ఎప్పుడు ఫీమేల్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దట్స్ ఆల్. అలాంటి రూల్స్ లెఫ్ట్ సైడ్ వేసి ఫీమేల్ పేరెంట్, రైట్ సైడ్ వేసి ఫీమేల్. అచ్చా ఇప్పుడు ఇక్కడ మేల్ పేరెంట్ కింద లెఫ్ట్ సైడ్ అంటే దీనికి యాక్చువల్గా మనం వెళ్ళేది ఎక్సలెంట్ టాపిక్ సెక్స్ డిటర్మినేషన్ తర్వాత టాపిక్. నేను ఇది ముందే చెప్తాను, చెప్పినా కూడా ఈ రూల్ ఫాలో అవుతాను ముందు నుంచి. అప్పుడు ఏమవుతుందంటే అలవాటు పడిపోతాను. ముందు ఫీమేల్ తర్వాత మేల్ అలవాటు పడిపోయి యూస్ఫుల్గా ఉంటుంది మనకి. తర్వాత మనకి డిటర్మినేషన్లో ఎప్పుడు ముందు హెడ్డింగ్స్ అవి అవే ఇచ్చారు. XXXO అందులో ఫస్ట్ XX ఫీమేల్. సరే ఇప్పుడు ఇక్కడ నేను XX అని రాయడానికి డ్రోసోఫిలాలో XX అని రాయడానికి మన మోర్గన్ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు చూడండి, రెడ్-ఐడ్ ఫీమేల్ డ్రోసోఫిలా క్రాస్ విత్ వైట్-ఐడ్ మేల్ డ్రోసోఫిలా. Red-eyed female Drosophila crossed with a white-eyed male Drosophila. All the offsprings appeared in first generation of red-eyed. Then F1 generation crossed each other. 75% of red-eyed and 25% of white-eyed. మామూలుగానే ఆటోసోమల్ ఇన్హెరిటెన్స్, మెండల్ లాగా, బ్లడ్ గ్రూప్స్ లాగా ఆటోసోమ్. ఇక్కడ మోర్గాన్కి వచ్చిన డౌట్ ఏంటంటే ఈ వైట్-ఐడ్ కండిషన్ ఉంది కదా F2, ఇది ఎప్పుడు ఆఫ్స్ప్రింగ్ మేలే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు. మనం ఇలాంటి క్లాస్ చేసాం. ఎప్పుడు ఆఫ్స్ప్రింగ్ మేలే అవుతుంది. అసలు ఫీమేల్ F2లో వైట్ ఐ రాదు. అప్పుడు వచ్చిందన్నమాట డౌట్ అయితే. అంటే ఇది బేసికల్గా డ్రోసోఫిలాలో రెడ్ ఐ ఇస్ ఎ నార్మల్ క్యారెక్టర్. ఈ అబ్జర్వ్డ్ మ్యుటేషన్ కాల్డ్ వైట్ ఐ. వైట్ ఐ ఇస్ ఎ మ్యుటెంట్ వన్. వైల్డ్ మ్యుటెంట్ అంటారు జెనెటిక్స్. వైల్డ్ అంటే నార్మల్ క్యారెక్టర్, మ్యూటెంట్ which is appeared new. Basically Drosophila eye color red. Then he appeared white eye color in flat. ఒక white eye male అబ్జర్వ్ చేశారు. ఈ క్యూరియాసిటీతో క్రాస్ చేశారు. What he observed, when a red eyed female crossed with white eyed male, ఫస్ట్ జనరేషన్ లో అందరూ రెడ్ ఐ వచ్చారు. సెకండ్ జనరేషన్ లో వచ్చిన దాంట్లో 50% ఆఫ్ ద మేల్స్ ఆర్ అపియర్డ్ వైట్, మిగిలినది రెడ్ వచ్చారు. డాటర్ ఎప్పుడు రెడ్ అయితేనే వస్తుంది చూడండి. మీకు ఇచ్చిందా మీరు ప్రజెంటేషన్ వేశారా? మళ్ళీ డాటర్ ఎప్పుడు రెడ్ అయ్యి వస్తుంది చూడండి. రెడ్ ఐడ్ ఫీమేల్ డ్రోసోఫిలా క్రాస్డ్ విత్ వైట్ ఐడ్ మేల్ డ్రోసోఫిలా. ఆల్ ద ఆఫ్స్ప్రింగ్స్ అపియర్డ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఆర్ red-eyed. All the offsprings appeared in the first generation are red-eyed. When the first generation offsprings are crossed each other,
in F2 generation, second generation లో మళ్ళీ డాటర్ స్ప్రెడ్ అయ్యి వన్ ఇస్ హోమోజైగస్ స్ప్రెడ్ అయ్యి వన్ ఇస్ హెటరోజైగస్ స్ప్రెడ్ అయ్యి బట్ వన్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్ అపియర్డ్ ఈజ్ వైట్ అయ్యి దట్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ ఆల్వేస్ మేల్ అది చెప్పారు. అప్పుడు వచ్చింది అనమాట డౌట్ ఏంటి ఇది ఆటోసోమల్ క్యారెక్టర్. బేసికల్ గా రెడ్ ఐ అనేది సెక్సువల్ క్యారెక్టర్ కాదు కదా, అంటే దట్ షుడ్ బి అన్ ఆటోసోమ్. బట్ సమ్ ఆటోసోమల్ క్యారెక్టర్స్ మే ప్రజెంట్ అల్లోసోమ్ అన్నది డౌట్. అయ్యా అలాగేమి ఇన్వాల్వ్ చేయి. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అదే సరే ఇప్పుడు నేను సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్తాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇనిషియల్గా ఫస్ట్ ఏం చెప్పాను, ఆటోసోమల్ జీన్స్ అంటే సొమాటిక్ క్యారెక్టర్స్ దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ఆటోసోమల్ క్రోమోజోమ్స్. ఎన్ని ఉన్నాయి మనకి అలాంటివి? 22 pairs. Autosomal genes are present on autosomal chromosomes. Somatic character అంటే బేసికల్ గా హెయిర్ కలర్ ఎక్కడ ఉంటుందండి? ఏం చెప్తాం? ఈ 22 pairs లో ఎక్కడ ఉంటుంది? తాగడం. ఓకే, నెక్స్ట్ టెస్టిస్, ఓవరీ, ఈ టైప్ క్యారెక్టర్స్ ఎక్కడ ఉంటాయి? లాస్ట్ పేర్ 23rd పేర్ లో ఉంటుంది. ఇట్ మే బి XX or XY. XX in female, XY in male. ఈ 22 pairs is common for both male and female and their inheritance is common. మీరు బ్లడ్ గ్రూప్ ఇన్హెరిటెన్స్ లో 17 కాంబినేషన్స్ చేసేటప్పుడు అక్కడ we didn't use a word called XA, Y, XO ఇలా వాడలేదు. ఎందుకంటే ఆ జీన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 22 pairs లేవు. ఇప్పుడు నేను ఏమడిగాను? హెటెరోజైగస్ ఏ బ్లడ్ గ్రూప్ ఫీమేల్, హెటెరోజైగస్ ఏ బ్లడ్ గ్రూప్ ఈజ్ క్రాస్డ్ విత్ ఓ బ్లడ్ గ్రూప్ అంటే మీరు కూడా నన్ను ఏం అడగలేదు. మేలా ఫీమేలా వచ్చిన వాటిలో ఎంతమంది మేల్కి ఏ బ్లడ్ గ్రూప్? ఇట్ మే బి హ్యాపెన్, ఎవరికైనా జరుగుతుంది. టాల్ ప్లాంట్ చెప్పేటప్పుడు ఆ మేలా ఫీమేలా నో మ్యాటర్స్. టాల్ ప్లాంట్ లో మేల్ ఫీమేల్ క్యారెక్టర్ లేదు. అది కూడా వన్ ఆఫ్ ద లాక్. ఒకవేళ యూనిసెక్స్ తీసుకుంటే దెబ్బతినేవాడు ఏరియాలో. అల్లోసోమల్ ఇన్హెరిటెన్స్ లో కాంబినేషన్ డిఫరెంట్ గా వస్తున్నాయి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ లో ఉండేది ఆటోసోమల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇప్పుడు ఈ అపియర్డ్ ఓ బ్లడ్ గ్రూప్ మేలా ఫీమేల్? ఏమైనా ఐటమ్స్ మేబీ మేల్ ఆర్ ఫీమేల్. బట్ ఈ క్లాస్ లో ఆయన ఆటోసోమల్ అనుకుని స్టార్ట్ చేశాడు. రెడ్ ఐ, వైట్ ఐ, ఈ క్యారెక్టర్ ఏంటి? ఆటోసోమల్. అంటే ఎక్కడ ఉండాలి? ఆటోసోమల్ క్రోమోసోమ్స్ మీద ఉండాలి. అలాగే స్టార్ట్ చేశాడు. యాక్చువల్ చేసి చూస్తే ప్రతిసారి వైట్ ఐ కండిషన్ మేల్కే వస్తుంది, ఫీమేల్ ఇస్ నాట్ అపియర్డ్ దిస్ కండిషన్. అప్పుడు డౌట్ వచ్చి ఈ ప్రాసెస్ దిస్ దట్ మేక్స్ అస్ మనకు కొత్త చాప్టర్ అనేది దాని పేరు సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. అదే అందులో ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. అంటే ఈ జీన్ సమ్ టైమ్స్ దేర్ మే బి ఎ పాసిబిలిటీ దట్ ఆటోసోమల్ జీన్స్ మే లొకేట్ ఆన్ అల్లోసోమ్స్. ఆటోసోమల్ జీన్స్ మే లొకేట్ ఆన్ అల్లోసోమ్స్. అది ఇక్కడ ఆటోసోమల్ జీన్స్ అల్లోసోమ్స్ ఉండే ఛాన్సెస్ అప్పుడప్పుడు ఉన్నాయి. దాన్ని ఎక్స్ లింక్డ్, వై లింక్డ్, ఎక్స్ వై లింక్డ్ అని 3 కేటగరైజేషన్ చేసి. ఎక్స్ లింక్డ్ డెఫినేషన్: if autosomal genes is present on X chromosome, ఏమన్నా X-linked genes, then inheritance is called X-linked inheritance. If autosomal genes present on Y chromosome, Y-linked genes, then inheritance is called Y-linked inheritance. If present both on X and Y, that is called XY-linked genes, such an inheritance is called XY-linked. We are in the low steps. We are doing X-linked inheritance now. X-linked inheritance. Then do practice of all this. Then we continue this sex-linked inheritance in the coming classes. So we begin actually now with Drosophila, which is the beginning of this particular topic. And for my continuation, I will give 2 more basics here that should do the combinational problems. You know, when practice కొంచెం చేస్తే combination problems చేయొచ్చు. Then I am giving 2 more basics here. One is vestigial and long-winged condition of Drosophila. Right? A homozygous long-winged, ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్. టు డూ ఆల్ కైండ్ ఆఫ్ కమింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బేసిక్స్ అవుతాయి. A homozygous long-winged Drosophila is crossed with vestigial winged Drosophila. A homozygous
long-winged Drosophila is crossed with vestigial winged Drosophila. All the offsprings appeared in F1 generation are all the offsprings appeared in F1 generation are heterozygous long-winged. When F1 offsprings are crossed each other, when F1 offsprings are crossed each other, (75% long-winged, 25% vestigial winged are appeared. 75% long-winged and 25% are vestigial winged are appeared in F2 generation. Can you make a presentation of this particular? And ఏమైనా ఐడియా వచ్చిందండి ఆటోజోమల్ అలోజోమల్? Didn't use male and female. So అలా యూస్ చేయకపోతే మనం అనుకోవచ్చు. కాకపోతే రాయండి నోట్ అని పెట్టి long and vestigial winged condition is autosome. Long and vestigial winged condition is autosome. Mendel laga express cheyandi direct ga. So heterozygous long winged condition. This is the vestigial winged condition. All the offsprings appeared in the first generation are heterozygous long winged. When the F1 crossed with F1, then first generation offsprings are crossed each other. That in F2 మామూలుగానే మెండల్లో వేసినట్టుగానే పరెట్ స్క్వేర్ బోర్డ్ వేస్తాం. Gametes capital L small l capital L small l capital L capital L capital L small l capital L small l. 75% are appeared long way. Three-to-1 ratio, phenotypic ratio, physical expression of the organism is 3 and 1 is vestigial. ఇది ఆటోసోమల్ అని అంటారు. ఇది ఆటోసోమల్. ఇక్కడే ఐ గో విత్ ఇది గ్రాఫ్. ఈ కాంబినేషన్స్ వి హావ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ టెక్స్ట్ బుక్. అందుకే రెండు విడిగా చెప్పాను. దాన్ని రేపు కలుపుతాను. ఈలోపు మీరు జాగ్రత్తగా చూసుకుంటే రేపు ఐ మేక్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ కాంబినేషన్ కోసం ఐఎమ్ గివింగ్ a character called bald head. Bald head ki we have a small explanation, even a fringe of hair in the lateral sides of the head and in the middle of the head we no hair in a place of type ichadu bald head. ఈ bald head condition male కి వస్తుందా ఫీమేల్ కి వస్తుందా? Male. అవునా? Female లో That's the reason why no scientist in the female group. ఎందుకు చేస్తారు? మేడం క్యూరీ ఆమె కదా దొరికింది. అలా కాదమ్మా, ఫీమేల్ సపోర్ట్ కాదు. ఫీమేల్ సపోర్ట్ ఉంటే ఏం కాదు, రిటైర్ అవుతారు అంతే. సోక్రటీస్ అంత గొప్ప మీద ఎదిగయ్యాడు. హిస్టరీ చదువు, సోక్రటీస్ ఆత్మగా చదువు చెప్తాడు. మీరు కొత్త ఇస్తారండి సార్ ఇలాగే నారంటే ఎక్కడో చోట అర్థమే ఉంటారు. హోమోజైగస్ కండిషన్ లో క్యాపిటల్ బి బాల్డ్ కండిషన్ అండి. ఫీమేల్ లో కూడా ఇది బాల్డ్ కండిషన్. ఫీమేల్ కూడా ఇలా ఉంటే జీన్స్ ఉంటే బాల్డ్ వస్తుంది. తర్వాత క్యాపిటల్ బి స్మాల్ బి, దిస్ ఈజ్ బాల్డ్ ఇన్ మేల్, దిస్ ఈజ్ నాన్ బాల్డ్ ఇన్ ఫీమేల్. స్మాల్ బి కండిషన్ లో ఇది నాన్ బాల్డ్. Can you give the reason why in this condition ఈ అన్యాయం ఎందుకు?
ఇది చూడండి, ఇది కాదు చెప్పు. ఎందుకు అంటే ఇది సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్హెరిటెన్స్ అంటారు ఇక్కడ. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే 2 dominant genes are required for the female to give balance. 1 dominant gene is enough for the male to give balance. ఒక్క రింగ్ చాలు ఎంగేజ్మెంట్. ఫీమేల్కి నెక్లెస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. అరే నిజమే చెప్తున్నాడు, చాలా టాపిక్ గుర్తున్నాను కదా. అంటే ఒక్క జీన్ చాలు గివ్ ద బాల్నెస్. టు గివ్ ద బాల్నెస్ ఓన్లీ 1 జీన్ ఇస్ ఎనఫ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది రాసేయండి. ఈ క్యారెక్టర్ హెడ్డింగ్ ఏంటి? బాల్నెస్ హెడ్డింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. లిమిటెడ్ నేను చూపిస్తాను నెక్స్ట్, బట్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్. వీ హ్యావ్ 3. అన్నీ అయిపోయినాక మళ్ళీ ఒక సెషన్ పెడతాం ఈ ముగ్గురు మీద. డెఫినెట్లీ విల్ గెట్ కన్ఫ్యూజన్. ఇది ఇప్పుడే చెప్పడం వల్ల మీరు ఒక ఆన్సర్ చెప్పలేదు నాకు. ఒక రాంగ్ ఆన్సర్ ఇమీడియట్గా వచ్చేస్తుంది, అది రాలేదు, అది అదృష్టం. There are 2 X chromosomes in female, 1 X chromosome in male. That's why ఇలా జరిగిందని చెప్తారు ఆన్సర్. అసర్షన్ రీజన్ బాగా ఫేమస్ కూడా. ఇక్కడ నేను XY వాడలేదు. Don't use X and Y because it is not X-linked. ఇది autosomal inheritance. మన 22 పేర్స్ మీద ఉంది, ఫస్ట్ 22 పేర్స్ మీద ఉంది. దానికి రీజన్ అంటే ఇలా జరుగుతుందండి అని కలెక్ట్ అంటే చూపిస్తాం. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ద క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సెక్స్, దట్ యు కెన్ కాల్ సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్హెరిటెన్స్. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్హెరిటెన్స్ లో ద టేకెన్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్. సరిగ్గా చూడండి. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్హెరిటెన్స్ లో ద టేకెన్ క్యారెక్టర్ అపియర్డ్ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్ in both, but expression point of view there is a difference. 2 dominant genes are required for the expression in female. 1 dominant gene is enough for the expression in male. It makes a huge difference. ఒకసారి ట్రై చేయండి. రైట్ ప్రాబ్లం. A heterozygous bald male, a heterozygous bald male crossed with a heterozygous bald male crossed with heterozygous non-bald female. Heterozygous bald male crossed with heterozygous non-bald female. Heterozygous non-bald female. In the formed offsprings, find out the ratio of bald and non-bald. Find out the ratio of bald and non-bald. There are 2 questions right here. Number 1, if all are female, if all are male, if all are female, if all are male. చేయనా చేస్తారు. Heterozygous non-bald female male, sorry, heterozygous bald male, yes, crossed with heterozygous non-bald female. Mental లాగా F1 cross with F1. దీనికి డైరెక్ట్ గా కూడా మెసేజ్ we get 3 combinations, 3 combinations, 4 offspring, 4 types of offspring. ఇలా వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు చూడండి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్
ఈ ఫార్మ్డ్ ఆఫ్ స్ప్రింగ్స్ అందరూ మేలే అనుకోండి, ఫీమేల్ అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఒక్క నిమిషం, నేను హెడ్డింగే పెడుతున్నాను డైరెక్ట్గా. ఇక వీళ్ళందరూ ఫీమేల్సే, వచ్చిన నలుగురు ఫీమేల్సే. వాట్ ఈస్ దిస్? Yes. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద రేషియో? 1:3. ఒకవేళ if all the females appeared offsprings are going to be the male, 3:1. 3 బార్ 1 not. అంటే అంత చిన్న విషయం ఇంత అన్యాయం చేసిన. That makes a huge difference. If all offsprings appeared here, బాల్ అండ్ నాన్ బాల్ వచ్చేసి ఇక్కడ 1:3 రేషియో, ఇక్కడేమో 3:1 రేషియో. That's the difference. That makes a difference. This is called sex influence. Remember that bald head is not an X-linked character. Bald head is not a sex-linked character. It is specially what we call sex-influenced character. This is said to be sex-influenced character. And a series lo che third one kuda ikkade chusedam. That makes us to find out the difference between the three. Idi aita. Sex limited inheritance. ఈ వర్డ్ మీనింగ్ తీసుకోండి, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సెక్స్ లిమిటెడ్ ఇన్హెరిటెన్స్. లిమిటెడ్ టు either male or female. Let's take characters here. ఏదైనా క్యారెక్టర్ తీసుకుందాం. Beard and mustache. The character of male appear only in male but not in female. Appear only in male but not in female. That milk production only in female but not in male. So appudu genes evaru untayi? The beard and mustache genes in male or female? Both will have, because it's autosomal character. X-linked అయితే male Y-linked అలా చెప్తే మనం అనొచ్చు, కానీ ఇది exclusive autosomal character. So put it down. First of all, let us write this is an autosomal character. Autosomal character. మరి ఈ డౌట్ ఏం రావట్లేదా? Beard and mustache genes are present in male and female. Male and female. But expression only in male. Expression only in male. ఇక్కడ genes are present in male and female, but expression in only in female. Expression only in female. How? అడగాలి. How ఏంటంటే ఇక్కడ జనరల్గా ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ నుంచి ఒక రెగ్యులర్ వర్డ్ మనం వింటున్నాం, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ 7th లో చెప్తా, 8th 9th 10th. ఎవరికి వాట్ ఈజ్ ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్ డౌట్ రాదు. Testosterone is helpful for the secondary sexual characters in male. Estrogen helpful for the secondary sexual characters in female. Hormones. అయితే they don't ask, ఎప్పుడు అడగరు what is primary sexual character. ఆ క్వశ్చనే రాదు. What is primary అంటే hormones responsible for secondary sexual character అయితే మరి who is responsible for primary sexual character? Chromosomes. అంటే మనకి out of 23 pairs of chromosomes, we already said there are 22 pairs of autosomes and one pair is allosome. ఈ 23 pairs of chromosomes are going to be helpful for the primary sexual character. అంటే బేసికల్గా తీసుకున్న 2 క్యారెక్టర్స్ autosomal characters అండి. Milk production is an autosomal character, allosome కాదు. And beard and mustache కూడా autosomal character. Female even have this particular genes in 22 pairs.
ఫస్ట్ 22 పేర్స్ లోనే ఈ క్యారెక్టర్ ఉంటుంది. అయితే ఎక్స్ప్రెషన్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద హార్మోన్స్. అంటే మిల్క్ ప్రొడక్షన్ కోసం లుటియోట్రోపిక్ హార్మోన్ ప్రొలాక్టిన్ ఉంటుంది ఫీమేల్, విచ్ ల్యాక్ ఇన్ మేల్. అంటే జీన్ ఉంటే సరిపోదు, జీన్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించిన హార్మోన్ అంటే ఆ పర్టిక్యులర్ హార్మోన్ మేక్స్ దట్ ప్రొడక్ట్. The bearded moustache because of a hormone called testosterone whose levels are very less in case of female. No, we can't say zero. Very less in case of female. Okay. So adi ante genes unna kuda hormones making the influence here for the expression or not to express. Okay, so kabatti genes are present in both but expression in one called as sex limited inheritance. Sex limited. ఎర్లియర్ కి ఇక్కడికి చిన్న డిఫరెన్స్ ఉంది, అదేంటో చెప్పండి. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ కి సెక్స్ లిమిటెడ్ కి డిఫరెన్స్ ఉంది. సెక్స్ లిమిటెడ్ లో క్యాపిటల్ బి ఈ జీన్ మేల్ లో ఎక్స్ప్రెస్ అయిందా ఫీమేల్ లో ఎక్స్ప్రెస్ అయిందా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేబుల్ చూసుకొని చెప్పండి. ఇద్దరికి క్యాపిటల్ బి పెట్టుకున్నాం. క్యాపిటల్ బి కండిషన్ లో బాండ్ ఎవరంటే మేలా ఫీమేలా? ఇద్దరు కదా. అలాంటప్పుడు దానికి తేడా అంటే ఏదైనా కండిషన్ లో ఈ బియర్డెడ్ మౌస్టాచ్ ఫీమేల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈజ్ ఎనీ కండిషన్ మిల్క్ ప్రొడక్షన్ క్యారెక్టర్ విల్ కమ్ టు ద మేల్. అది డిఫరెన్స్. సెక్స్ లిమిటెడ్, ఏ క్యారెక్టర్ లిమిటెడ్ టు either మేల్ ఆర్ ఫీమేల్. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ అనగానే మీకు ఫాస్ట్ గుర్తు రావాల్సింది ఈ కండిషన్. ఏం గుర్తురావు? క్యాపిటల్ బి స్మాల్ బి. ఈ కండిషన్ లో ఎక్స్ప్రెషన్ ఈజ్ దేర్ ఇన్ మేల్ బట్ నాట్ ఇన్ ఫీమేల్. వై? బికాస్ సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్హెరిటెన్స్. ఇలా చెప్పండి. టు కన్ఫ్యూజ్ యూ ఐ విల్ సబ్మిట్ ద లాస్ట్ వన్ హియర్ ఆల్సో హియర్. ఇంకొకటి ఉంది కన్ఫ్యూజ్ అవడానికి, అది కూడా ఇక్కడ ఏం చేస్తారు హ్యాపీగా కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. అంటే ముందు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు విల్ టేక్ when we take gap, when we confuse, I'll get back to you not to confuse by reminding of why linked inheritance. We did so many problems till the time about X-linked inheritance. X-linked inheritance లో hemophilia we did, color blindness we did, అన్ని చేశాను. Y-linked inheritance లో ప్రాబ్లమ్స్ అవసరం లేదు అంటారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో నీడ్ టు రైట్ ఎ ప్రాబ్లం. ఇందాక పారాగ్రాఫ్ ప్రాబ్లం అవసరం లేదు. వై లింక్డ్ ఇన్హెరిటెన్స్? వై క్రోమోజోమ్ ఉన్న వాళ్ళని మేల్ అంటారు, వై క్రోమోజోమ్ నెక్స్ట్ జనరేషన్ లో ఉన్న మేల్ అని అంటారు, అది సన్ అంటారు, ఫాదర్ అంటారు. ఈ వై దాటకు వస్తుందా? అలాంటి ప్రాబ్లమ్స్ చేయడం. ఆల్వేస్ వై, వాట్ ఎవర్ ద జీన్స్ ప్రజెంట్ ఆన్ వై విల్ కమ్ టు సన్స్. అంటే ఏ క్యారెక్టర్ తీసుకున్నా, లెట్స్ టేక్ హైపర్ట్రైకోసిస్. Hypertrichosis is different from hypotrichosis. Hypotrichosis మనకి ఇక్కడ రాలేదు. Hypertrichosis అంటే హెయిర్లెస్ బాడీ, అదొక డిజార్డర్. మొత్తం బాడీ మొత్తం ఇక్కడ హెయిర్ ఉంటుంది. హైపర్ట్రైకోసిస్ అనేది వైలింక్డ్ జీన్ అండి. ఇక్కడ ఇయర్ పిన్నా మీద హెయిర్ ఉంటుంది. హెయిర్ ప్రెజెంట్ ఆన్ ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నా, దాన్ని మీరు కరెక్ట్ యాజ్ హైపర్ట్రైకోసిస్. ఈ క్యారెక్టర్ ఆటోజోమలా ఎల్లోజోమలా? Presence of hair. ఆటోసోమల్ ఎల్లోసోమల్? ఆటోసోమల్. కానీ ఎక్కడ ఉంది? అల్లోసోమల్ క్రోమోజోమ్ మీద. అందుకే ఏమన్నా వైలింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే జనరల్ గా మనకి డెఫినేషన్ కాన్సెప్ట్ ఫస్ట్ మర్చిపోద్దు. అందుకే పెద్దగా రాసాం మన లైన్స్, హెడ్డింగ్స్ లైన్. ఆటోజోమల్ జీన్స్ జనరల్ గా ఆటోజోమల్ క్రోమోజోమ్స్ మీద ఉండాలి. మన స్టోరీ లైన్, మన మూవీకి బేస్ లైనే if autosomal gene present on allosome. If it is on X chromosome, X-linked. If it is on Y chromosome, Y-linked. అంటే hypertrichosis character ఏంటి? autosomal character. Gene, autosomal gene present on allosome, Y chromosome. Actually should present on autosome. అలా లేదు, అందుకని న్యూస్ మేకర్ Y-linked. Hypertrichosis. Porcupine male, man. వన్ ఆఫ్ ద అదర్ క్యారెక్టర్ వచ్చేసి పార్కిఫైన్ మ్యాన్. ఇది తెలుసు కదా, హెయిర్ స్ట్రైట్ హెయిర్ బికమ్ స్ట్రైట్, ఇలా
అదే హ్యావెల్స్ ప్లగ్లో చేయబెట్టారు కదా, అదేమో ఎలక్ట్రికల్, ఇదేమో జెనెటికల్. ఫాదర్కి హెయిర్ ఇలా ఉంటే సన్కి కూడా వస్తుందని చెప్పి అది ఎలక్ట్రికల్ హ్యావెల్స్ కదా. ఇదేమో జెనెటికల్, వై క్రోమోజోమ్ ఫాదర్ ఉంటే సన్కి వస్తుంది. హైపర్ట్రైకోసిస్, పార్క్యూపైన్ మ్యాన్, మైనర్ histocompatible gene, testis determining factors, minor histocompatible gene, testis determining factor, ఇవన్నీ it says in the name testis determining factor, but you may ask a question, minor histocompatible, major histocompatible gene తెలిస్తే minor తెప్పొచ్చు కదా, అది తెలియదు కాబట్టి let us find తెలియకో immunology. Compatibility గురించిన immunology డిస్కస్ చేస్తాం. We have all male and female are having major histocompatible complex అని ఉంటుంది అందరికీ ఉంటుంది, both male and female, autosomal character, autosomal chromosome freedom ఉంటుంది. అది చూసాక you may get an idea on minor histocompatibility. ఇవన్నీ characters present in father will come to the son. Hypertrichosis, porcupine man, testis determining factor, minor histocompatible gene, ఇవన్నీ the characters present in father will come to the son. The problems ఏ చేయగలరు క్లోజ్ అయితే. ఇప్పుడు let me write 3. Y-linked, sex limited. Immediately when you go home, try to write the differences of these by doing the analysis. Further no need to look towards any textbook. ఈ ముగ్గురికి మధ్యలో రెగ్యులర్ కన్ఫ్యూషన్ ఉంటుంది. Y-linked, నేను స్టేట్మెంట్ చెప్తా, ట్రై చేయండి. Y-linked will appear in only father, అది only male but not seen in female. Okay, correct? Sex limited, the character if it is present in the male only in male, if it is in the female only in female. Sex limited. Example look at milk production లేదు, where did we stand? The characteristic features ఉంటే కన్ఫ్యూజన్ రాదు. మిల్క్ ప్రొడక్షన్ ఈ క్యారెక్టర్ ఎవరికి ఉంది, మేల్ గా ఫీమేల్ గా? జీన్స్ ఎవరికి ఉన్నాయి, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఇప్పుడు పైకి దీనికి డిఫరెన్స్ కావాలా, Y-linked లో క్యారెక్టర్ ఎవరికి ఉంది, మేల్. జీన్స్ ఎవరికి ఉన్నాయి, ఓన్లీ మేల్. వై? బికాజ్ దట్ ఇస్ వైట్, బికాజ్ దట్ ఇస్ వైట్ క్రోమోసోమ్. ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ వచ్చింది. Y-linked ఓన్లీ ప్రెజెంట్ ఇన్ మేల్ విల్ కమ్ ఆల్వేస్ ఫ్రమ్ ఫాదర్ టు సన్, అంటే ఇది హాఫ్. ఇక్కడ ఓన్లీ ప్రెజెంట్ ఇన్ మేల్, ఇక్కడ కూడా అనొచ్చు ఆ వర్డ్, ఇక్కడ కూడా సగం వరకు కరెక్టే. ఓన్లీ ప్రెజెంట్ ఇన్ మేల్ బట్ నాట్ ఇన్ ఫీమేల్. బట్ సెకండ్ స్టేట్మెంట్ కూడా వస్తుంది, ఓన్లీ ప్రెజెంట్ ఇన్ ఫీమేల్ బట్ నాట్ ఇన్ మేల్. అంటే వేడ్ అండ్ మిస్టేక్ తీసుకుంటే అవుతుంది ఆ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చూడండి, Y-linked లో హైపర్ట్రైకోసిస్ తీసుకోండి, అప్పుడు యూ ఫైండ్ అవుట్. నేను చూస్తే ఏం చెప్తున్నానంటే ఓన్లీ ప్రెజెంట్ ఇన్ మేల్ బట్ నాట్ ఇన్ ఫీమేల్. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఓన్లీ ప్రెజెంట్ ఇన్ ఫీమేల్ బట్ నాట్ ఇన్ మేల్, ఓన్లీ ప్రెజెంట్ ఇన్ మేల్ బట్ నాట్ ఇన్ ఫీమేల్. అండ్ జీన్స్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ ఓన్లీ ఆర్ Y chromosome. Genes of this present are both male and female, and it is autosomal. Xo Y అది ఇది autosomal, ఇది కూడా autosomal. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2 dominant genes are required for the female to give baldness. 1 dominant gene is enough for the male to give ఇది about this point. Okay, so actually ఈ రోజు I am not going to make you to do incontinentia pigmentosa problems because మీరు excellent recessive అలవాటు పడ్డారు, hemophilia, color blindness. So కాబట్టి if you do practice of this particular, then what I said to you, write the offsprings in all the problems and try to find out their parents. Direct గా sons to daughters వేయండి, just draw మీరు problems create చేయండి, sons daughters వేయండి. మీరు ఇలా వేసుకుంటున్నాను, అక్కడున్న మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీ దగ్గర ప్రాబ్లమ్స్ చేశారు కదా, హీమోఫిలియాకి 6, కలర్ బ్లైండ్నెస్కి 6 చేశారు, బాక్స్లెస్ చేశారు కదా. ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఆఫ్ స్క్రీన్స్ అనేవి పేరెంట్స్ చూడకుండా సెపరేట్ చేయండి.
తర్వాత కూర్చొని పేరెంట్స్ ఇమాజిన్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా ఇది ఆఫ్ స్ప్రింగ్స్ ఇలా వేశారు. ఇప్పుడు ఇమాజిన్ చేయాలి. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ ఏంటంటే ముందు సన్ స్టూడెంట్, సన్ దగ్గర ఉన్న 2X క్రోమోజోమ్ని లాక్కోండి, పైన రాయండి, మదర్ వచ్చేసి. ఓకే, దెన్ లుక్ టువర్డ్స్ ద డాటర్ సైడ్. ఆ ఒక్కటే ఎక్స్ ఉంది ఫాదర్, ఆ ఎక్స్ మీద మీరు రాసేదాన్ని బట్టి ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఆ ఎక్స్ మీద మీరు స్మాల్ హెచ్ రాస్తే ఈ క్యాపిటల్ హెచ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరైనా అడగచ్చు. అందుకే మీరు యూఆర్ ఫోర్స్ టు రైట్ క్యాపిటల్ హెచ్. అంటే ఈ టైప్ ఆఫ్ లాజికల్ థింకింగ్ షుడ్ కమ్ లైక్, అంటే ఇది చేతి నుంచి జారిపడాలి, ఆలోచించాలి. ఇది అలా రావాలి, దట్ టైప్ షుడ్ కమ్. ఆ రిప్రజెంటేషన్ మైండ్లో డైరెక్ట్గా వచ్చేసేయాలి. దానికి ఇది గెట్ ప్రాక్టీస్. జెనెటిక్స్ చేయడం అనేది యాటిట్యూడ్తో రావాలి. మూడ్ బాగాలేదు, ఈరోజు డిప్రెస్డ్గా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం రాలేదు, ఈ టైప్ ఆఫ్ ఆన్సర్ షుడ్ నాట్ గెట్ ఓవర్. ఏ కండిషన్లో ఉన్న ఆన్సర్ ఆటోమేటిక్గా రావాలి. హీమోఫిలిక్ మదర్ 100% ఆ పాయింట్ ఆఫ్ ప్రాబ్లం సింపుల్గానే ఉంటుంది చూడండి. దట్ grandson of hemophilic grandfather. Statement. Grandson of hemophilic grandfather అని చెప్పడం ఒక ఆన్సర్. దీన్ని అనలైజ్ చేయాలి. ఇఫ్ గ్రాండ్ ఫాదర్ ఈస్ హీమోఫిలిక్, మదర్ విల్ బికమ్ క్యారియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్, అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకెవరు తెలియకపోయినా అదే మన క్రిస్టాసి మళ్ళీ నేను చెప్పేది. గ్రాండ్ సన్ ఆఫ్ హీమోఫిలిక్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్న ఆ క్యారెక్టర్ మదర్కి వచ్చి, మదర్ నుంచి ఒక సన్కి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్. ఓకే, ఈ పాసిబిలిటీ ఇదే స్టేట్మెంట్లో 50% ఉంటుంది మన క్రిస్టాస్. మిగిలిన వాళ్ళందరూ, తెలియని వాళ్ళందరినీ నార్మల్ అనుకుంటే ఈ పాసిబిలిటీ 50% వస్తుంది. అంటే ప్రాబ్లం ఇవ్వడం అన్నది ఈ 50% ఆప్షన్స్ మీద మెన్షన్ అయ్యేలా చూసుకుంటాడు. దట్ ఎగ్జామినర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్స్. సో కాబట్టి ఇది ప్రాక్టీస్ మీద వచ్చేది. దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే యూ నీడ్ టు అనలైజ్, యూ నీడ్ టు రైట్ ద పాసిబిలిటీస్. మళ్ళీ బ్లడ్ గ్రూప్స్లో వేసినట్టుగా if 4 combinations, hemophilic male, parents ఎవరైనా ఉంటారు, నార్మల్ మేల్, పేరెంట్స్ ఎవరైనా ఉంటారు, ఫీమేల్ ఉన్న 3, అంటే మొత్తం అయ్యాక మీరు మళ్ళీ ఈ టైప్లో ప్రాక్టీస్ చేయండి. నేను మీకు 5 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి పేరెంట్స్ ప్రాక్టీస్ ఎవరైనా ఎవరై ఉంటారని ఇలా డైరెక్ట్గా చెప్పగలగాలి. ఇలా ఉండడానికి మదర్ మే బి హీమోఫిలిక్, మదర్ మే బి క్యారియర్. ఇఫ్ మదర్ ఈస్ హీమోఫిలిక్ 100%, ఇఫ్ మదర్ ఈస్ క్యారియర్ 50%. అంటే ఇక్కడ నా ఫాదర్ గురించి చెప్పగలరు సొల్యూషన్. ఇలా ఉండడానికి మదర్ మే బి నార్మల్ హోమోజైగస్ ఆర్ క్యారియర్. హోమోజైగస్ నార్మల్ అయితే 100%, క్యారియర్ అయితే 50%. ఇలా ఉండడానికి డాక్టర్ ఇలా ఉండాలంటే కొంచెం కష్టమే. If I say normal daughter require both parents to be normal, we accept it. Yes. And at least carriers అంటే సరే ఎక్స్ప్రెషన్ నార్మల్ గానే ఉండాలి. ఇలా ఉండాలి కనీసం. ఎందుకంటే ఆమె 2X క్రోమోజోమ్స్, ఒకటి మదర్ ఇవ్వాలి, ఒకటి ఫాదర్ ఇవ్వాలి. 2 క్యాపిటల్ హెచ్ ఉన్నాయంటే పేరెంట్స్ ఇలా ఉంటున్నారు. ఓకే, అంటే ఇక్కడ మేబీ షీ ఈజ్ నార్మల్ ఆర్ షీ మేబీ ఈ టైప్ అనలైజేషన్ స్టార్ట్ అయితే నెమ్మదిగా సింక్ అవుతుంది. సరే, ఇది ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ హీమోఫిలియా, కలర్ బ్లైండ్నెస్ అండ్ ఎక్స్-లింక్డ్ రెసెసివ్ క్యారెక్టర్స్. ఇదా Y-linked we have seen sex limited, sex influenced. వీటికి సంబంధించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ వి లుక్ టువర్డ్స్ నెక్స్ట్ క్లాస్. అయితే బిఫోర్ దట్ మన రెగ్యులర్ క్లాస్ అవన్నీ బ్లడ్ గ్రూప్స్, ద 2 items we are completing. One is
blood group inheritance with so many combinations we did. So coming to the regular one, yesterday we have completed blood group inheritance. Okay, time 17 combinations చేసి పేరెంట్స్ రాశారు and I asked over offspring నుంచి పేరెంట్ కాంబినేషన్స్ అయ్యారు. సెకండ్, బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ చేసాం మనం నిన్న. బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ అది ఒకసారి చూద్దామా? ఏంటి బ్లడ్? దిస్ ఈస్ AB పాజిటివ్. ఏ యాంటిజెన్ లేదు, బి యాంటిజెన్ లేదు, ఓ పాజిటివ్. అలా ఈ రెండు ఐటమ్స్ చూసాను మనం. టుడే వి గో విత్ రెగ్యులరైజ్. అది n/n+1/2 అది కూడా చూసాం. వాట్ ఈస్ n ఈక్వల్ టు number of alleles. n equal to number of alleles. Based on the number of alleles, we can find out the number of genotypes. If 3 alleles are present, how many genotypes can be expected? 6 genotypes. 3 into 3 plus 1/2 that we did yesterday. So that one sir. చూద్దాం. రెండు రోజులు ఒకసారి రా చూసుకోవాలి. ఎన్ని alleles ఉన్నాయి? 2 alleles అంటే n equal to 2. 2 into 2 plus 1/2 ఎంత? 3 into 2 6/2 3. ఏంటా 3? హోమోజైగస్ స్టార్, హెటెరోజైగస్ స్టార్ అండ్ వా. అలాగే A, B, O. How many alleles are present? 3. If 3 alleles are present, how many genotypes can be expected? 6 genotypes can be expected. అది నేను మీకు కన్ఫ్యూషన్ రాకుండా విల్ గో ఫర్ ఎ స్మాల్ టేబుల్ ఫర్ దిస్. ఒక చిన్న టేబుల్ వేసుకుంటాం. నెంబర్ ఆఫ్ అలీల్స్, బ్లడ్ గ్రూప్స్ లో ఎన్ని అలీల్స్ ఉన్నాయండి? 3. ఆ 3 ఏంటో రాసేద్దాం. ఏంటా 3? A, B, O. నెంబర్ ఆఫ్ ఫీనోటైప్స్. Physical expression point of view, how many types of blood groups we have? 4. A, B, AB, O. B, AB, O. AB is the codominant factor. Number of genotypes. అది మనం ఇక్కడ చేసి చెప్పొచ్చు కదా. n into n+1/2. n is 6. 8 అంటే IA, IA, IO. IB, 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 IO, IA, IB, IO. This is A blood group, this is B blood group, this is AB blood group, this is O. మొత్తం 6 we have. 1, 2, 3, 4, 5, 6. 6 genotypes. Number of genotypes are 6. Number of alleles are 3. Number of phenotypes are 4. And after this we discussed about the Africa in the appearance of antibodies. ఎలా వస్తాయని పేరెంట్స్ నుంచి రావు. అది will be in the exposure to the nature that we get antibodies చూసాం. అది Africa, that not a matter. ఇప్పుడు మనం we are going with blood group transfusion. Blood ఎవరికి ఇస్తే బాగుంటుంది అది చూస్తాం. Okay. Okay.
A, B, AB, O as a donor. ఈ టేబుల్ మొత్తం కంప్లీట్ చేశాక అర్థం కాకపోయే ఛాన్స్ ఎక్కువ, అందుకని టేబుల్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మీరు వేయకండి, చూడండి, అయ్యాక ఏంటంటే ఓ యాజ్ ఏ రెసిపియంట్, ఏ బి ఏబి ఓ యాజ్ ఎ రెసిపియంట్, వాళ్ళే డోనర్స్ కింద తీసుకుంటారు. ఇది ఏ బ్లడ్ గ్రూప్, ఒక మోడల్ ఇస్తాం. ఏ బ్లడ్ గ్రూప్ లో హూ ఇస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బిసి? ఏ. బ్లడ్ గ్రూప్ క్లాసిఫికేషన్ ఇస్ బేస్డ్ ఆన్ యాంటీజెన్స్. సో మన క్లాస్ వన్ ఎవరు ఉంటారు? బి. ఎందుకు ఏ ఉండకూడదు అని చెప్పేసాను ఎస్టర్డే. బికాస్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ యాంటీజెన్ ఐ హావ్ కంపాటిబిలిటీ విత్ ఏ, నాది అని ఫీల్ అవుతాను. whom I feel foreign body? B. That's why I produce antibodies against B. That's why I have antibodies against B. Next, B blood group. Only same. What I have? B antigen. So, whom I feel myself nadi and every feel out B. Who is my enemy? A. That's why I have A antibodies in the class. ఇప్పుడు ఏ వాడు బికి ఇచ్చాడు అనుకోండి, ఏం జరుగుతుందో. ఈ ఏ యాంటీబాడీస్ ఉన్నాయి కదండి, మనం బ్లడ్ తీసుకున్నాము, బి బ్లడ్ గ్రూప్, ఏ బ్లడ్ గ్రూప్ వాడు బికి ఇచ్చాడు, బి వాడు తీసుకున్నాడు. ఏమవుతుందంటే ఏ యాంటీజెన్స్ ఆర్ ఆల్వేస్ బైండ్ విత్ ఏ, బి యాంటీజెన్స్ ఆల్వేస్ బైండ్ విత్ బి. ఈ రూల్ ప్రకారం ఈ ఏ వెళ్ళి ఈ ఏ యాంటీబాడీస్తో బైండ్ అయ్యి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్. ఈ కాంప్లెక్స్ ఎలా కనిపిస్తుంది? అగ్లూటినేషన్, క్లంపింగ్. ఈ ఇక్కడున్న బి యాంటీజెన్ ఈ బి యాంటీబాడీస్తో కలిపి మంచి కాంప్లెక్స్ ఫామ్, క్లంపింగ్. ఈ క్లంపింగ్ ఎక్కడ? బ్లడ్ వెజల్స్. ఈ బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ లాక్ అయ్యి పోతారు. అందుకని ఇది డేంజరస్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బికి ఇవ్వకూడదు. ప్లస్ ప్లస్ 2 ప్లస్ ఈజ్ డేంజరస్. 2 ప్లస్ ఉన్నాయంటే అగ్లూటినేషన్ ఈజ్ సో డేంజరస్. మరి బి ఏ కూడా ఇవ్వదు కదా. హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం, విజయవాడ నుంచి హైదరాబాద్ అదే దూరం కదా. సో కాబట్టి బి కూడా ఏకి ఇవ్వద్దు. అలాంటి కాంబినేషన్స్ ఇంకా లెట్ సెర్చ్. సరే ఈ రెండు జాగ్రత్త. ఎవరికి ఇవ్వచ్చు? ఎవరి దాకా ఇవ్వచ్చు? గొడవ లేదు. ఐ గ్రూప్ మ్యాచ్ ఏ వాళ్ళు ఏకిస్తే ఏ యాంటీజెన్ వెతుక్కుంటుంది. ఏమైనా ఏ యాంటీబాడీ వచ్చిందా బయట లేదుగా. సో కాబట్టి నో క్లాంపింగ్. వీళ్ళు కూడా వెతుక్కుంటారు, నో క్లాంపింగ్. సో కాబట్టి ఏకి ఏ ఇవ్వడానికి ఏమన్నా మైనస్ మైనస్, నో క్లాంపింగ్. ఓకే, ఇది అసలు రాయదు. మీరు అయిపోయిన తర్వాత ఏ మోడల్లో మీరు ట్రై చేయండి, ఫిల్అప్ చేయండి. మీరు ట్రై చేయండి. మైనస్ మైనస్. బి బికి ఇవ్వచ్చుగా, మైనస్ మైనస్. ఏబి ఏబికి ఇవ్వచ్చుగా, మైనస్ మైనస్. ఏబి ఏబి మైనస్ మైనస్. ఓ ఓ రివర్స్ నెవర్ రాయ్ చేసాం. అయిపోయింది. కొన్ని బాక్సులు ఫిల్అప్ అయ్యాయి. దెన్ ఇక్కడ ఇక మోసం చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రెండు ఏదో చేయొచ్చు. అది మోస్ట్ టైమ్స్ మోసం చేయడమే బెటర్. చిన్నప్పటి నుంచి నేర్చుకుని వస్తారు కాబట్టి అబ్జెక్షన్ రా. ఫస్ట్ మోసం చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే డోనర్ రెసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను సార్ చెప్తాను మీకు. మీకు ఎలాగంటే అది నాకున్న టైంని బట్టి డిసైడ్ చేసుకుంటారు ఏం చేయాలి. మామూలు యూజువల్ లాంగ్ టర్మ్లో మోసం చేయాలి చెప్తాను. ఎందుకంటే మా సార్ ఏం చెప్పలేదు అనుకోవాలి. ఏబి ఎవరికి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కదా. ఏబి యూనివర్సల్ రెసిపియంట్, ఓ ఇస్ ద యూనివర్సల్ డోనర్. ఓకే, అయినా సరే కొంచెం క్లంపింగ్ జరుగుతుందండి. అంటే కంప్లీట్ ఎవరి వాళ్ళకి ఇస్తే తప్ప క్లంపింగ్ జరిగే పాసిబుల్ లేదు. సమ్ క్లంపింగ్ ఇస్ దేర్. అంటే ఓ ఏకి ఓ ఇస్ యూనివర్సల్ డోనర్ కదా.
So it changes. Little clumping but considerable. O to B, little clumping but considerable. O to AB, little clumping but considerable. Okay. AB తీసుకుంటుంది. AB will take as the universal recipient little clumping from A, little clumping from B. చాలా బాగుంది. ఓకే, AB యూనివర్సల్ రెసిపియంట్ బట్ యూనివర్సల్ డోనర్ కాదు. అంటే AB A ఇవ్వకూడదు, డేంజరస్. ప్లస్ 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 ఎవరు ఇచ్చినా ప్లస్. ఓ యూనివర్సల్ డోనర్ కానీ రెసిపియంట్ కాదు కదా, అందుకని ఓ వెన్ ఇట్ ఇస్ టేకింగ్ ఫ్రమ్ ఏ ప్లస్ 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 ప్లస్. ఇది మోసం చేసినట్టు కూడా అనిపించలేదు కదా అది. ఎందుకంటే మీ మైండ్లో ఆల్రెడీ యువర్ ఫ్రేమ్ టు బి అది కరెక్టే, నో డౌట్ ఇట్ ఇస్ కరెక్టే. కాకపోతే నేను లాజికల్ రీజనింగ్ చెప్పకుండా మైండ్లో మీకు ఆల్రెడీ నేర్చుకున్న ప్యాటర్న్ వాడుతున్నాను. ఏంటిది? యూనివర్సల్ డోనర్, యూనివర్సల్ రెసిపియంట్ కాన్సెప్ట్ వాడుతున్నాను. అదే కాన్సెప్ట్ని ఇలా చూపిస్తాను. ఓ ఈజ్ గివెన్ టు ఏ, ఓ ఈజ్ గివెన్ టు ఏ. ఓ అంటే ఏముంటాయి? ఏబి యాంటీబాడీస్ ఉంటాయి, నో యాంటీబాడీస్. ఏలో ఏముంటాయి? ఏ యాంటీజెన్స్ ఉంటాయి, బి యాంటీబాడీస్. ఇవ్వచ్చా? ఓ మీ లాజిక్లో చెప్పండి. ఓ ఈజ్ ఏ యూనివర్సల్ డోనర్, సో కాబట్టి ఇవ్వచ్చు. ఓ ఈజ్ ఏ యూనివర్సల్ డోనర్ ఈజ్ గివెన్ టు ఏ. సో ఎలా అంటే ఇలా చెప్పవచ్చు. ఏమని? నో యాంటీబాడీస్. ఈ సైడ్ క్లబ్బింగ్ లేదు, సింగిల్ సైడ్ క్లబ్బింగ్. ఏంటది? కొంచెం క్లబ్బింగ్ అయింది. దాన్ని మనం ఎలా రాస్తాం? ఓ టు ఏ, ఓ ఓ ఓ ఓ టు ఏ ఎలా ప్లస్. ఇప్పుడు అంటున్నాం, ఇప్పుడు అడగ ఏ టు ఓ ఇవ్వచ్చా? అది హైదరాబాద్ విజయవాడ దూరం, విజయవాడకి హైదరాబాద్ అంతే దూరం ఉండాలి. ఏం షార్ట్? ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఇక్కడ కూడా వేస్తే నీకు అదే వస్తుంది కదండి. క్లంపింగ్ లిటిలేగా, క్లంపింగ్ కొంచెమే ఉంటుంది కదా, సేమ్ కాన్సెప్ట్. ఓ ఏకి ఇచ్చినప్పుడు ఏ ఓ కూడా ఇవ్వాలి కదండి. కరెక్టే కదా లాజిక్? వాట్ ప్రాక్టికల్? దట్ ఈస్ ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ ఓ, వాట్ ఐ నో, ఐ డోంట్ నో ఎనీథింగ్ అండ్ ఐ టేక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ సీరియస్ విచ్ ఎ మైక్రోబ్ ఎంటర్డ్ ఇంటూ మై బాడీ. నేను అంత సీరియస్గా తీసుకుంటాను. అంటే ఐఎమ్ ఓ ఇఫ్ ఐఎమ్ ఏ యూనివర్సల్ డోనర్. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ యాంటీజెన్స్, నా మీద ఏమీ లేదు, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ యూనివర్సల్ డోనర్. ఓకే, బట్ యాజ్ ఎ రెసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారనుకోండి, వెన్ ఐఎమ్ రెసిపియంట్ నాకేం తెలుసు? ఏం తెలియదు. ఏ యాంటీజెన్ తెలియదు, బి యాంటీజెన్. దట్స్ వై ఐ కాంట్ బికమ్ ఎ రెసిపియంట్ బికాస్ మై ఇమ్యూన్ సిస్టమ్ విల్ యాక్టివ్లీ యాక్టివేటెడ్ ఓవర్ దట్ ఎలర్జిక్ రెస్పాన్సెస్. దీన్ని మనం హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ కింద తీసుకుంటాం. నేను ఓవర్గా రియాక్ట్ అవుతాను, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటారు. ఓవర్గా రియాక్ట్ అవుతాను, నాకు తెలియని దాని పట్ల దాన్ని చంపి చంపి పారేస్తాను. అందుకని ఐఎమ్ ఏ యూనివర్సల్ డోనర్, ఓ బట్ ఐ కెనాట్ బి యూనివర్సల్ రెసిపియంట్ బికాస్ ఐ ఫీల్ ఏ అండ్ బి యాంటీజెన్ యాజ్ మచ్ యాజ్ సీరియస్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు ఏబి యూనివర్సల్ రెసిపియంట్ ఎందుకైతే తెలిసిపోయిందా? ఎందుకు? ఆమె ఏబి, నాకేం తెలుసు? ఉన్న రెండు యాంటీజెన్స్ నాకు తెలుసు, కాబట్టి నేను తీరం తీసుకోను. చిన్న చిన్న క్లంపింగ్స్ అయితే అవి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ టేక్ మచ్ సీరియస్. ఐ డోంట్ షో ఎనీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అగైన్స్. ఓకే, అవన్నీ కథలు, నేను చెప్పేది నిజం. ఆమె ఏబి, సో వాట్ ఐ విల్ టేక్ ఫ్రమ్ ఎనీబడి బికాస్ ఐ హావ్ బోత్ ఏ అండ్ బి యాంటీజెన్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో I became universal recipient AB, O became universal donor. ఇది టేబుల్ ఫిల్అప్ చేయడానికి మనం మామూలుగా ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దామా ఫిల్అప్ చేయడానికి టేబుల్?
ఏంటి నన్ను అడిగి ఆ అడుగుతాయి నన్ను అడుగు నువ్వు అడుగు ఎవరికి ఆన్సర్ ఉండవా అందుకే అది ఎవరికి అవును నేను కూడా అదే సేమ్ మళ్ళీ కలిసింది కదా ఏదో ఇప్పుడు టేబుల్ ఫిలప్ చేయాలి టేబుల్ ఫిలప్ చేసే పద్ధతి ఏంటి ఎవరిది వాళ్ళకి గీయాలి ఫస్ట్ ఏ మైనస్ మైనస్ బిబి మైనస్ మైనస్ ఏబి ఏబి మైనస్ మైనస్ ఓ మైనస్ మైనస్ నో ప్రాబ్లం తర్వాత ఏ డేంజరస్ థింగ్స్ తీసుకోండి ఏ టు బి ఇవ్వకూడదు బి టు ఏ ఇవ్వకూడదు ప్లస్ ప్లస్ ఏ టు ఏబి ఇవ్వకూడదు యూనివర్సల్ SCCM. Finally, we will select the best blood group as a universal donor. I parle hai. First kaad. Now I give the options to you. Best universal donor. అయిందా ఇక్కడ సెలెక్ట్ చేయండి బెస్ట్ యూనివర్సల్ డోనర్ ఓ పాజిటివ్ ఓ నెగటివ్ ముందు ఓ నుంచి సెలెక్ట్ చేశారో చెప్పండి దాంట్లో యాంటీజెన్స్ లేవనే కదా అలాంటప్పుడు ఏ యాంటీజెన్ లేదని ఇంకా కష్టం ఉంది కదా ఓ పాజిటివ్ అంటే RH ఫ్యాక్టర్ ఉంది RH యాంటీజెన్ ఉంది O negative is the best universal donor. ఏ ఉండదు ఏ యాంటీజెన్ ఉండదు బి యాంటీజెన్ ఉండదు RH యాంటీజెన్ కూడా ఈ యూనివర్సల్ రెసిపియెంట్ చెప్పండి బెస్ట్ యూనివర్సల్ రెసిపియెంట్ ఎందుకు ముందు ఏటీఎం సెలెక్ట్ చేశారు దానికి 2 యాంటీజెన్స్ ఉన్నాయి సో అలాంటప్పుడు ఇంకో యాంటీజెన్ కూడా ఉంటే బెటర్ కదా అంటే ఏంటి అన్నీ ఉన్నది రెసిపియెంట్ ఏం లేదు that's how simple to understand ఇది ఓకేనా ఎనీ మోర్ డౌట్స్ నాకు ఇంకొక 10 minutes ఇస్తే ఎరిత్రో బ్లాస్టోసిస్ పెట్టాలిస్తాం ఒక 10 minutes ఇస్తే ఫోర్త్ ఐటమ్ ఏంటి సార్ ఓకే ఒక టైం ఏబి బ్రహ్మారు ఏబి థర్డ్ కాలం ఏబి ఏబి టు ఏ cannot be because if I am A
If I take from AB, B will become dangerous. The hypersensitivity reactions against B. So erythroblastosis fetus. Is also called hemolytic disorder of newborn baby, which it is said to be. Then for some the basics which we learned earlier, that I need to remind you back again. Okasara. We learned a story like when 1,000 microbes entered in the body. Technical explanation in immunology we learned, but I already used this word earlier. That a model when 1,000 microbes entered in our body, T helper cell recognize the antigen every time. B lymphocyte, antigen K. B lymphocyte elli chusukuntaru. Committee will produce what kind of antigens they are. They look towards them. Then plasma cells and memory cells. And you imagine this is a lock. To open the lock, we are producing keys. A key's name is antibodies. Memory cells produce the keys after same parasite enters. This is routine logic, which we are seeing, which we learn this technically next immunology. Here 1,000 microbes are entered. Helper cell identified. Informed to the B lymphocyte. B lymphocytes observed them. Then they differentiated into plasma cell and memory cell. But the processor, first time observation, production is going to be late. Till you produce antibodies, this particular 1,000 will multiply into lakhs and crores. That's why we get the disease first. Okay, but we have hope. Second time, immediately, directly we have a memory of that particular parasite cavity, immediately we kill. So, this concept is erythroblastosis. This is the concept. So, this concept is next. Next, second concept. Mother ki fetus ki madhilo, there is a connection. What is it called connection? Umbilical cord. I know, like Placenta. then placenta ne protect magana. Placenta. Placenta lo mother blood capillaries, child blood capillaries. Ila kalisipoyintaru. Mother blood capillaries and child blood capillaries, which I show here. That these are the mother blood capillaries, these are the child blood capillaries. And no blood connection. And a blood connection to the diffusion point of view. This is mother blood capillary. This is child blood capillary. So diffusion of simple spam అంతేగాని పైప్ లైన్ మదర్ బ్లడ్ లోంచి బయలుదేరిన ఒక ఐటమ్ అలాగే పైప్ కనెక్షన్ ఉంటే డైరెక్ట్ గా చైల్డ్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలి. అంటే మదర్ బ్లడ్ క్యాపిలరీ ఇదైతే చైల్డ్ బ్లడ్ క్యాపిలరీ ఇది. మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫ్యూషన్. అంతేకాని కనెక్షన్ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్. కానీ ప్లసెంటా సార్ ఇక్కడ నేను చేశాను. ఇందులో ఈ రెండేమో మదర్ బ్లడ్ క్యాపిలరీ, ఇది చైల్డ్ బ్లడ్ క్యాపిలరీ, ఇది కదా. ఓకే, సో దెన్ ఇప్పుడు let us start. Presence of RH factor మనం ఎలా చూపించాం? పాజిటివ్. మరి absence of RH factor is shown in the form of negative. Presence of RH factor positive, absence of RH factor negative. ఇందులో ఎవరు డామినేట్ అంటే when a positive male crossed with a negative female, what kind of offspring can be expected? Positive or negative
when a tall plant crossed with a dwarf plant in the F1 generation, tall plant and dwarf plant are appeared కదా ఏమంటారు heterozygous tall plant అంటారు కదా మరి homozygous positive RH male crossed with negative female, what is this offspring? Heterozygous positive. Okay, so first offspring. Can you imagine second offspring? Can you imagine ఈ క్రాస్ లో వచ్చే సెకండ్ ఆఫ్స్ప్రింగ్ ఎవరు అవుతారు? ఇదే ఆ పేరెంట్స్ వచ్చే సెకండ్ చైల్డ్ కూడా హెటరోజైగస్ కాలే ఉంటారు. ఈ పేరెంట్స్ వచ్చే థర్డ్ చైల్డ్ కూడా హెటరోజైగస్ కాలే. నేను అడిగేది వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు పేరెంట్స్ కి సంబంధించిన పిల్లలు. అంటే when we do this cross the first time అన్నయ్య బ్రదర్ అన్నయ్య, when we do this cross the second time, when we do cross this third time, same. సో కాబట్టి హెటరోజైగస్ పాజిటివ్ ని నెగటివ్ తో క్రాస్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్, లైఫ్ కి మనం చేస్తున్న ప్రాబ్లమ్స్ కి మధ్యలో ఒక చిన్న లైన్ ఉంది. ఆ లైన్ ఏంటంటే హీమోఫిలిక్ ఫీమేల్ క్రాస్డ్ విత్ నార్మల్ మేల్, వాట్ అబౌట్ సన్స్? సన్స్ ఆర్ హీమోఫిలిక్, 100% డాటర్స్ ఆర్ క్యారియర్స్ అంటారు కదా, అది ప్రాబ్లం. లైఫ్ ఏంటంటే ఒకసారి ఒక భర్త మదర్, కరెక్టే హింసగా కలవడుతున్నారు మీరు గోల. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో చెప్పండి 4 types of offsprings will come కదా. 50% daughter carrier, 50% daughter hemophilic, 50% sons are normal, 50% sons are hemophilic. Okay, but mother birth ఒకటికి ఇచ్చేది, సన్కో డాక్టర్. మరి మనము కాంబినేషన్ పెళ్లి చేసిన ప్రతిసారి 4 కిలోలు వేసి 50% సన్స్ ఆర్ హీమోఫిలిక్, 50% సన్స్ ఆర్ నార్మల్, 50% ఆర్ క్యారియర్స్ ఇలా రాస్తున్నాగా. అంటే దానికి ఎందుకున్న తేడా ఏంటంటే ప్రాబబిలిటీ ఏంటంటే ఇప్పుడు నేను లైఫ్ లైక్ అడుగుతాను. A carrier female married a hemophilic female, the first child of their marriage is son. Possibility of son to be hemophilic 50%. ఆన్సర్ 25% వచ్చేలా ఇలా అడగాలి. The hemophilic, a carrier female married a hemophilic male. Okay, hemophilic male. Okay, possibility of their child to be hemophilic. వాళ్ళ చైల్డ్ సన్న డాక్టర్ నాకు తెలియదు 50%. 50% అంటే వచ్చేది ఒకటే, సన్లో డాక్టర్ వస్తుంది. ఆ 4 ఏమైనా అలా అంటే ప్రాబబిలిటీ మ్యాథ్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాల్ ప్లాంట్ క్రాస్డ్ విత్ ఏ డ్వార్ఫ్ ప్లాంట్, ప్రాబబిలిటీ ఆఫ్ టాల్ ప్లాంట్ 100%. Mother is A blood group, father is O blood group. వీళ్ళ ఫస్ట్ సన్ 100%, తర్వాత డాటర్ ఆమె, తర్వాత మళ్ళీ సన్. అదే ఇక్కడ నేను అడిగింది ఇక్కడ అదే ఏమని, ఫాదర్ హోమోజైగస్ పాజిటివ్, మదర్ నెగటివ్, ఫస్ట్ చైల్డ్ హెటరోజైగస్ పాజిటివ్, సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్, 150 చైల్డ్ కూడా హెటరోజైగస్ పాజిటివ్. సో కాబట్టి that you keep that in mind. First chain is heterozygous positive. Then what is chain? Having RH factor or not? Yes. What about mother?
సో మదర్ బ్లడ్ నుంచి ఒక ఆర్బీసీ తీసుకున్నాను. మదర్ బ్లడ్ ఈస్ హ్యావింగ్ ఎ ఫ్యాక్టర్ కాల్డ్ ఆర్హెచ్. చైల్డ్ బ్లడ్ అంటే ఎంబ్రియో గ్రో అయింది, ఫీటస్ రేంజ్కి వచ్చాక చైల్డ్ కూడా ఒక బ్లడ్ వస్తుంది. ఆ చైల్డ్ బ్లడ్ కూడా రెడ్గానే ఉంటుంది, ఆర్బీసీ ఉంటుంది. కాకపోతే చైల్డ్ బ్లడ్ సారీ మదర్ ఆర్బీసీ డోంట్ హ్యావ్ కదా, చైల్డ్ ఆర్బీసీ విల్ హ్యావ్. ఓకే, అంటే చైల్డ్ ఆర్బీసీలో ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంది, ఫాదర్ నుంచి వచ్చింది చైల్డ్ ఆర్బీసీ, మదర్కి లేదు. సో నేను ఇందాక ఏం చెప్పాను, ప్లాసెంటా మదర్ బ్లడ్ క్యాపిలరీస్ చైల్డ్ బ్లడ్ క్యాపిలరీస్ ఇలా ఉంటాయి కదా, కంప్లీట్గా గజిబిజిగా ఉంటాయి. వెన్ ద టైమ్ ఆఫ్ ఈ పార్చులేషన్ దట్ మీన్స్ జెస్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యి మదర్ బయట ఫీటస్ when it is separating from the mother, ఈ బ్లడ్ క్యాపిలరీస్ విల్ పుల్ ఈచ్ అదర్. అందుకని చైల్డ్ ప్లాసెంటా ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ విల్ బ్రేక్ డౌన్. ఓకే, ప్లాసెంటా వేరు ఫీటస్ వేరు, దట్ చైల్డ్ ఎవరైతే బాధపడదు, ఇది ప్లాసెంటా అండ్ ఫీటస్. ఓకే, సో కాబట్టి ఈ బ్లడ్ క్యాపిలరీస్ బ్రేక్ అప్పుడు సమ్ ఆఫ్ ద ఆర్బీసీ విల్ బి ఎక్స్పోజ్డ్ టు ద మదర్ చూస్తుంది. ఏంటి ఈ ఆర్బీసీ మీద ఏదో కొత్తగా ఉంది అని చూస్తుంది, సంథింగ్ న్యూ షీ అబ్జర్వ్స్. ఈ సంథింగ్ న్యూ పేరు ఆర్హెచ్ ఫ్యాక్టర్ మదర్ తెలియకపోవడానికి రీజన్ ఏంటి, మదర్ డోంట్. సో మామూలే ప్రోటీన్ living it as a foreign body, T helper cell will inform to the mother, T helper cell, Candida cell, B lymphocyte, plasma cell, memory cell, first chain escape. Hello, process late kada, production of antibodies late kada. Mana regular rule, first time is government committees. So Candida cell, B lymphocyte, plasma cell produce chese antibodies produce chese lopu, first chain comes. But there is a danger. Because mother is having memory cells against RH factor. So second chain, what about second chain? Positive or negative? చెప్పాను కదా, ఎంతమంది పిల్లలు వచ్చినా పాజిటివ్. సెకండ్ చైన్ ఈజ్ పాజిటివ్. సో మళ్ళీ సేమ్ స్టోరీ అగైన్ when these particular blood capillaries are ruptured, again when RBC is coming to the observation of the mother, immediately now what are present in the mother for activation here? Memory cells. Memory cells are there for activation. These memory cells produce immediately antibodies. Antibodies which are going to produce here is IgG. But we have 5 types of antibodies: IgG, IgM, IgA, IgD, IgE. These 5 types of antibodies we'll discuss in immunology. Among the 5 types of antibodies, the only antibodies which are smaller which can come across the placenta is IgG. Karam ఏంటంటే ఈ ప్రాసెస్ లో ప్రొడ్యూస్ అయ్యేవి IgG అని. ఏదైనా సరే ప్రాబ్లం ఉండదు IgG. So IgG antibodies which are produced over, they will come across the placenta, reaches to the fetal blood. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ డెత్ ఎప్పుడైనా జరగవచ్చు. We have so many possibilities here. ఎందుకంటే now fetal blood is combined with mother antibodies. మదరే ఎనిమీస్ పంపించింది, మదరే యాంటీబాడీస్ పంపించింది టు డెస్ట్రాయ్. ఎవరిని డెస్ట్రాయ్ చేయడానికి? ఈ ఫీటల్ ఆర్బీసీ మీద యాంటీజెన్, అంటే ఆర్బీసీ డెస్ట్రాయ్ చేయాలి. ఓకే, సో జనరల్గా అయితే విత్ ఇన్ ద బర్త్ జరుగుతుంది, ఈ పర్టికులర్ ఫీటస్ బర్త్ జరుగుతుంది విత్ ఇన్ 2-3 days దాకా ఫీటస్ ఇస్ గోయింగ్ టు డై. రూల్ ఏం లేదు, ఫస్ట్ డే చనిపోవచ్చు, లేదు డెత్ చైల్డ్లే రావచ్చు. సో దీని మనం ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్, hemolytic disorder of newborn baby. Hemolytic disorder, hemo blood lytic destruction of RBC, disorder of newborn baby. Hemolytic disorder of newborn baby. Erythroblastosis. Well, what about third chain? Same. Second chain onwards cell. So this is because of memory cell. First chain kuda production of antibodies late kabatti tappinchukondi. So ఇదన్నమాట. ఓకే, సో ఇది దిస్ ఇస్ కాల్డ్ ఎరిథ్రోబ్లాస్టిస్ ఫీటాలిస్. ఇంకో కాంబినేషన్ ట్రై చేద్దాం. మదర్ ఈజ్ పాజిటివ్, ఫాదర్ ఈజ్ నెగటివ్. చెప్పండి, ఫాదర్ నెగటివ్, అదే మదర్ పాజిటివ్. ఇలా ఏమైనా ఛాన్స్ ఉందా?
What is child? Positive. Heterozygous positive. Positive expression. Mother ki undi, child. Problem. అంటే ప్రాబ్లం వల్ల వచ్చేది అవుటర్ కాంబినేషన్ ఏంటది? ఫాదర్ పాజిటివ్, మదర్ నెగటివ్. ఫాదర్ పాజిటివ్ అయితే మదర్ నెగటివ్ అయితే సెకండ్ చైల్డ్ విల్ డై. దట్ ఇట్ హాస్ ఎరిథ్రోబ్లాస్టోసిస్. ఏమైనా డౌట్స్ వస్తాయా? Any doubts? In erythroblastosis because so ఇదండి we'll discuss దీంట్లో కొన్ని అప్లికేషన్స్ that we'll discuss in next class. Heterozygous problems we'll discuss చేయాల్సి వస్తుంది. ఇందులో ఏం డౌట్ రాలేదు కదా? ట్రీట్మెంట్ కదా ఇలా అయితే ఎలా వద్దా? ట్రీట్మెంట్ తీసుకోవాలి కదండి, అదే డౌట్ కింద రావాలి. కొంచెం ఫీల్ అయితే బాధపడితే అయ్యో పాపం ఎలా ఏమైనా చేయొచ్చా ఇట్లా అడిగితే బాగుండేది. ఇప్పుడు ట్రీట్మెంట్ యాక్చువల్గా వేరియస్ మెథడ్స్ ఉండేది. ప్రజెంట్ ఇస్తున్న ట్రీట్మెంట్ మన టెక్స్ట్ బుక్లో ప్రజెంట్ ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటంటే వెన్ డస్ ద మదర్ విల్ రియాక్ట్? ఫస్ట్ టైం ఈ ఫీటల్ ఆర్బీసీ మదర్ బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోయి కదా, ఫీటల్ ఆర్బీసీ. అప్పుడు మదర్ బ్లడ్ లో ఉన్న టీ హెల్పర్ సెల్ ఐడెంటిఫై చేస్తాయి, అంతే కదా. ఓకే, ఏం చేస్తున్నారంటే వి గివ్ యాంటీబాడీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. RH antibodies we give from outside to the mother. Anti-D injection అంటే ఫస్ట్ చైల్డ్ బర్త్ ఇవ్వగానే ఫస్ట్ చైల్డ్ పాపులేషన్ కంప్లీట్ అవ్వగానే మదర్కి RH యాంటీబాడీస్ ఇస్తారు. RH యాంటీబాడీస్ ఇస్తే ఏమవుతుంది? మనం ఇచ్చిన యాంటీబాడీస్ వెళ్ళి ఫీటల్ ఆర్బీసీని డిస్ట్రాయ్ చేస్తాం. దానివల్ల లాభం ఇమాజిన్ ఫస్ట్ చైల్డ్ కేమ్ అవుట్. ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ వచ్చేసినా కూడా ఫస్ట్ చైల్డ్ లో ఉన్న ఆర్బీసీ ఉన్నాయి కదా, అవి మదర్ బ్లడ్ లో ఉన్నాయి కదా, వాటిని వి ఆర్ డిస్ట్రాక్టెడ్. అప్పుడు మదర్ కి ఛాన్స్ లేదు టు డిస్ట్రాక్ట్. మదర్ డిస్ట్రాక్ట్ చేసినా మనం డిస్ట్రాక్ట్ చేసిన డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ వి డిస్ట్రాక్ట్ దట్స్ ఓవర్, ఇఫ్ మదర్ డిస్ట్రాక్ట్ షీ గెట్ మెమరీస్. అదే డిఫరెన్స్. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న టెక్నాలజీ దట్ యాంటీ-డి ఇంజెక్షన్ అంటారు, యాంటీ-డి ఇంజెక్షన్. So it is about this particular. So then we will continue this that is the problem part of this particular and genetical of the gene basis of RH antigen and negative we can